భారత్ సేవా సామ్రాట్ అవార్డు గ్రహీత రాజకీయ దురంధరుడు ప్రజా సేవకుడు తాండవ మినీ ఆనకట్టు ప్రదాత ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ఐటీఐ కళాశాలలకు కృషులుడు ప్రజా పోరాట యోధుడు మాజీ ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ జనసేన ముఖ్య నాయకులు శ్రీ తోట నాగేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుతూ ఇందుకూరి రవివర్మ, ఇందుకూరి సుధాకర్, రాజు, పాయకరావుపేట, అనకాపల్లి జిల్లా. భారత్ సేవా సామ్రాట్ అవార్డు గ్రహీత రాజకీయ దురంధరుడు ప్రజా సేవకుడు తాండవ మినీ ఆనకట్టు ప్రదాత ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ఐటీఐ కళాశాలలకు కృషులుడు ప్రజా పోరాట యోధుడు మాజీ ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ జనసేన ముఖ్య నాయకులు శ్రీ తోట నాగేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుతూ గొంతిన బ్రదర్స్, పాయకరావుపేట, అనకాపల్లి జిల్లా. భారత్ సేవా సామ్రాట్ అవార్డు గ్రహీత రాజకీయ దురంధరుడు ప్రజా సేవకుడు తాండవ మినీ ఆనకట్టు ప్రదాత ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ఐటీఐ కళాశాలలకు కృషులుడు ప్రజా పోరాట యోధుడు మాజీ ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ జనసేన ముఖ్య నాయకులు శ్రీ తోట నాగేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుతూ పాయకారావుపేట మెయిన్ రోడ్ మాజిన్ చిల్లర వర్తక సంఘ సభ్యులు ప్రెసిడెంట్ బొక్క గోవింద్, వైస్ ప్రెసిడెంట్ తువ్వాడ దావీదు, సెక్రటరీ గుల్లా నాగరాజు, జాయింట్ సెక్రటరీ కిల్లాడ రమణ, పాయకారావుపేట, అనకాపల్లి జిల్లా. నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాడపల్లి వెంకన్న ఆలయం నందు ఘనంగా ముగిసిన పవిత్రోత్సవాల ముగింపు కార్యక్రమాలు. మహాశాంతి హోమం, పూర్ణాహుతి హోమం, ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు. కడప జిల్లాలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారానికి వెళుతున్న రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షుడిపై జరిగిన దాడిని ఖండించిన వైసీపీ నేతలు జగన్ కు వస్తున్న ఆదరణ చూడలేక ఎటువంటి చర్యలు చేస్తున్నారన్న అనకాపల్లి జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు త్రినాథరావు. నగపల్లి తహసీల్దార్ కార్యాలయం బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయం సేకరణలో పాల్గొన్న అధికారులు. సిపిఎం, వైసీపీ ప్రజా సంఘాల నాయకులను గృహ నిర్బంధం చేయడంపై ఆవేదన వ్యక్తం చేసిన స్థానికులు. తునిలో అట్టహాసంగా గాంధీ సత్రం నూతన పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకార మహోత్సవ వేడుకలు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే దివ్య సహకారంతో మెరుగైన సేవలు అందిస్తామన్న కమిటీ సభ్యులు. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి గ్రామంలోని శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో పవిత్రోత్సవాల ముగింపు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. ముగింపు సందర్భంగా స్థానిక కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొని స్వామివారికి పవిత్రాలను సమర్పించి మహాశాంతి హోమం, పూర్ణాహుతి హోమంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే బండారుకు దేవస్థాన డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు, ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సామంతకూరు శ్రీరామరాజు, ఆనంది ఫౌండేషన్ అధ్యక్షులు వద్దరాజు, విశ్వనాథరాజు, సెక్రటరీ, కార్యవర్గ సభ్యులు, కూటమి నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అభివృద్ధికి ప్రజలు, పెద్దలు, దాతలు, స్థానికులు, భక్తులు పూర్తి సహకారాలు అందించాలని ఎమ్మెల్యే బండారు కోరారు. స్థానిక శాసనసభ్యులు గవర్నర్ బండారు సత్యానందరావు గారు ముఖ్య అతిథిగా వచ్చారు. అలాగే రైస్ మిల్లర్స్ అసోసియేషన్, వెస్ట్ గోదావరి, భారతీయ విద్యాభవనం వారు కూడా కొంత ఆర్థిక సహాయం చేయడానికి కోసం చూసుకోవడానికి ఈ రోజున రావడం జరిగింది. మరి భక్తుల సమక్షంలో, గ్రామస్తుల సమక్షంలో ఇదంతా కూడా కోలాహలంగా ఈ యొక్క కార్యక్రమం పవిత్రోత్సవం అనేది దిగ్విజయంగా 3 రోజుల కార్యక్రమం ముగింపు జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. అలాగానే మరి భీమవరం రైస్ మిల్ కొత్త రాధాకృష్ణ గారు అబ్బాయి శ్రీనివాస్ గారు మనకి కొత్తగా నిర్మించబోయే 54 రూముల్లో 10 లక్షలు ఆయన పేరున ఇవ్వడానికి
ఈ రోజున సమ్మతి తెలిపారు. వారికి కూడా ఈ మీడియా తరఫున ప్రతినిధులు తెలియజేస్తూ మరికొంతమంది దాతలు వస్తే ఇది సర్వాంగంగా అవుతుందని ఆశిస్తూ తిరుపతి శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధికి పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ శ్రీరామరాజు గారు, ఆనంద గ్రూప్ చైర్మన్, భారతీయ విద్యాభవన్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ విశ్వనాథరాజు గారు, సెక్రటరీ శ్రీ శ్రీనివాస్ గారు, ఇంకా గాంధీ గారు, బాబు గారు పెద్దలందరూ రావడం, స్వామివారిని దర్శించుకోవడం, ఈ స్వామివారికి భక్తుల సౌకర్యాల నిమిత్తం వారికి కొన్ని సహాయ సహకారాలు అందించడానికి ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఉగ్రమాత అన్నదాన భవనానికి సంబంధించి కిచెన్ వేరు, డైనింగ్ టేబుల్స్, చైర్స్, దానికి సంబంధించినటువంటి ఆ ఏర్పాట్ల కోసం వారు సంస్థల ద్వారా వారి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని, సుమారుగా 1.5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. దాని మీద వారు తప్పనిసరిగా ఉగ్రమాత అన్నదాన భవనానికి సంబంధించి ఆ యొక్క ఏదైతే కిచెన్ సెంట్రలైజ్డ్ కిచెన్ ఉందో, డైనింగ్ ఏర్పాట్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము ఏర్పాటు చేస్తామని వారు సహకరించడానికి ముందుకు వచ్చిన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆనంద గ్రూప్ ఫౌండేషన్ చైర్మన్ గౌరవనీయులు వారు ఏదైతే ఒక గ్యాస్ ప్లాంట్ అంటే బయో గ్యాస్ ప్లాంట్, ఈ వేస్ట్ అగ్రికల్చర్ వేస్ట్ వీటి మీద గ్యాస్ డైలీ వచ్చే వేస్ట్ ద్వారా అంతా ఉపయోగించుకొని గ్యాస్ జనరేట్ చేసుకుని గ్యాస్ సిలిండర్లు అవసరం లేకుండా మనకు కావాల్సిన కుకింగ్ గ్యాస్ దాని ద్వారానే మనం ఉత్పత్తి చేసుకునే వారు కూడా ఆ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నది వారికి కూడా నాకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా శ్రీనివాస్ గారు సెక్రటరీ గారు ఏదైతే మనం డార్మెటరీస్ రూములు కట్టాలని నిర్ణయించుకోవడం జరిగిందో, ఒక రూమ్ నిర్మాణానికి వారి పేరు మీదుగా 10 లక్షల రూపాయలు వారు స్వామివారికి విరాళంగా అందిస్తున్నందుకు వారికి కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. దాంతోపాటు ఈ ఆలయ అభివృద్ధి కోసం ఏ విధమైన సహాయ సహకారాలు ఇప్పుడు ఓఎన్జీసీ ద్వారా లైట్లు కావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 30 లక్షల రూపాయలు కూడా హామీ ఇచ్చారు. 2 ప్రపోజల్స్ కింద లైటింగ్ కోసం కూడా పంపడం జరిగింది. వారు ఆల్రెడీ 35 లక్షల రూపాయలు కోనేరు పైన లైటింగ్ ఏర్పాట్ల కోసం, ఇతర ఏర్పాట్ల కోసం కూడా 35 లక్షల రూపాయలు వారు మంజూరు చేయడం జరిగింది. అది కాక ఇంకా ఇతర సంస్థలు కానీ అందరి ద్వారా ఏ విధమైన అవసరాలు ఉంటే అవసరాల కోసం టీటీడీ ద్వారా లేదా ప్రసాద స్కీమ్ ద్వారా అన్ని విధాలా కూడా ఈ ఆలయ అభివృద్ధికి భక్తుల సౌకర్యాలతో ఏ విధమైన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉన్నదో వాటన్నింటినీ కూడా సమీకరించి ఈ యొక్క ఆలయ అభివృద్ధి కోసం, భక్తులకు అసౌకర్యాలు కొరత నివారణ కోసం మా వంతు కృషి చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తూ ఉన్నాను విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ పవిత్రోత్సవాల సందర్భంగా భక్తులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. కడప జిల్లాలో జడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షుడిపై కూటమి నేతలు చేసిన దాడులను ఖండిస్తూ అనకాపల్లి రింగ్ రోడ్డు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు ఉద్దండం త్రినాథరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రజలకు సుపరిపాలన అందించడంలో విఫలమవడమే కాకుండా వైసీపీ నేతలపై కత్తులు కర్రలతో దాడులు చేస్తుండడం జరుగుతున్నాయని ప్రజలు జగన్ పక్షాన ఉండడంతో కూటమి నేతలు ఓర్వలేక వైసీపీ నేతలపై దాడులు నిర్వహించడం అన్యాయం. త్వరలో ప్రజలు కూటమి నేతలపై తిరుగుబాటు చర్య మొదలవుతుందని, తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు లోచల సుజాత, ఎలమంచిలి జడ్పీటీసీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్, జజుల రమేష్, కెఎం నాయుడు, పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ మూల్యం చెల్లిస్తాం. ఓ బీసీ మహిళపై కారుపై దాడి చేసి ఆమెను గాయపరిచారు. 2 రమేష్ యాదవ్ గారు ఎమ్మెల్సీ స్టేట్ బీసీసీఎల్ అధ్యక్షుడు, ఆయన పైన కూడా ఈ జడ్పీటీసీ ఎన్నికలకి నిమిత్తం ఆయన ప్రచారం నిమిత్తం వెళ్తే కారుపై దాడి చేసి ఆయన్ని గాయపరిచారు. ఇలా బీసీలపై అనేక రకాలుగా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసి ఇలా కక్షపూరిత రాజకీయం చేయడం అంతవరకు కరెక్ట్ కాదు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 హామీలు గాలికి వదిలేసి
రెడ్ బుక్ రాజ్యాంగం పాలన కొనసాగుతుంది. ఈ బీసీల పైన మొన్న జడ్పీ చైర్పర్సన్ కృష్ణా జిల్లా మహిళా విభాగ అధ్యక్షురాలిని. మరి కూటమి ప్రభుత్వం వచ్చి ఈ సంవత్సరం 14 నెలలు అవుతుంది. ఈ 14 నెలల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పాలన అందిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాము. మరి గతంలో చూసుకుంటే మహిళల మీద అనేకమైన అరాచకాలు జరగడం జరిగింది. సత్యసాయి జిల్లాలో అయితేనేమి, అనంతపురం జిల్లాలోని మొన్న రోజమ్మ మీద, ఇలా ఉప్పల హరిక మీద, ఇలాగ అనేకమైన మహిళల మీద అరాచకాలు, అగాత్యాలు, దుష్ప్రచారాలు చేస్తూ ముందుకు వెళ్తున్న ప్రభుత్వం మళ్ళీ నిన్నటి దినాన్ని చూసుకుంటే మరి జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మరి మన రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షులైనటువంటి రమేష్ యాదవ్ గారి మీద, రామలింగారెడ్డి మీద ఎటువంటి కార్యక్రమాలు చేస్తారో మనం చూస్తూ ఉన్నాము. ఇలాంటి అగాత్యాలు చేస్తూ ప్రభుత్వాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారో మనం గమనిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అయితే రాష్ట్రంలో ఎలాంటి కార్యక్రమాలు చేయడానికి గవర్నమెంట్ని ఎన్నుకోలేదండి. ప్రజలందరూ కూడా మీకు ఓటు వేసింది మంచి పరిపాలన అందిస్తారని చెప్పి ఈ ఓటు వేయడం జరిగింది. కానీ మీరు చూస్తే ప్రతిపక్ష నాయకుల మీద అరాజకాలు, అక్రమైన కేసులు పెడుతూ మహిళలకి ఎటువంటి రక్షణ లేకుండా చేస్తూ ఇలాంటి పరిపాలన చేస్తుంటే మరి మిమ్మల్ని అందరూ కూడా ప్రజలు గమనిస్తున్నారు కనుక గట్టి బుద్ధి చెప్పడానికి ముందుకు వస్తారు కనుక మరి రాబోయే దినాల్లో మరి జగన్మోహన్ రెడ్డి వెనకాల ఎంత సైన్యం అయితే ఉందో వారందరూ కూడా ఆ సైన్యంలో మీరు కొట్టుకుపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ఏ పరామర్శకి నాయకుల దగ్గరికి వచ్చినా సరే మరి జన సునామీని చూసి మీరు ఆపలేకపోతున్నారు. మరి సూర్యకిరణాలు కానీ, సముద్ర జలాలను కానీ ఏ విధంగా అయితే మీరు అరచేపెట్టి ఆపలేరో జగనన్నను కూడా ఆ విధంగానే మీరు ఆపలేరు. రాబోయే దినాల్లో మరి ప్రజలందరూ కూడా ఇటువంటి రాష్ట్రంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నీ చూసి కూడా ప్రజలు మీకు గట్టిగానే బుద్ధి చెప్తారు. మనం అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యంలో ఉన్నాము. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించి మరి ఈ కార్యక్రమాలని మనం ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ఇలాంటి అరాజకాలు చేసి ఈరోజు కడప జిల్లాలో బీసీసీఎల్ స్టేట్ అధ్యక్షులు ఎమ్మెల్సీ అయినటువంటి రమేష్ యాదవ్ గారు ఒక జడ్పీటీసీ ఎలక్షన్లో ప్రసార నిమిత్తం తిరుగుతుంటే చాలా దారుణంగా, కఠినంగా దాడి చేసి వాళ్ళతోటి, కత్తులతోటి, సుత్తులతోటి దాడులు చేసి ఇబ్బందులు పెట్టి ఆందోళనలకి గురి చేసే పరిస్థితి వచ్చింది. ఆనాడు గౌరవ ఎక్సో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షం ఏ ఎలక్షన్ వచ్చినా సరే ఆయన ఒక బాధ్యతగా, గౌరవంగా వాళ్ళని గౌరవించి ఎలక్షన్ జరిపించేవాడు. ఈరోజు అవన్నీ వదిలిపెట్టి దారుణంగా రెడ్ బుక్ రాజ్యాంగం, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఈ రాష్ట్రంలో. ఇది చాలా ఘోరంగా ఉంది. బీసీలు అంటే మీకు అంత సులకన? ఒక బాధ్యత అయిన మన స్టేట్లోనే బీసీలు ఒక ప్రాధాన్యత ఉంది. వాళ్ళని ఇబ్బందులు పెట్టి బాధలు పెట్టడం అన్నది మీకు సరైనది కాదని చంద్రబాబు నాయుడు గారికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ప్రజలు సూపర్ 6 అనే హామీలు ఇచ్చారు. మీరు ఏం చేశారు? అడపా దడపా అని సిలిండర్ ఇచ్చి ఓ 20% ఇచ్చేసామని గొప్పలు చెప్పుకుంటున్నారు. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు నాయకులు రాష్ట్రం అంతా కూడా అమ్మఒడి ఇవ్వలేదని ఆందోళన చేస్తే అప్పుడు ముందుకు వచ్చినా సరే ఆ రోజు ఎవరికి కూడా 15,000 రూపాయలు ప్రతి డీబీటీ పద్ధతిలో మీకు ఇలాగ ప్రజలకు పంచాము కాబట్టి మాకు ఓట్లు వేయండి అని దమ్ము, ధైర్యం, సత్తా జగన్మోహన్ రెడ్డి గారి లాగా మీ ఇంటికి మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని సత్తా మీ దగ్గర ఉంటే ఈ ఎలక్షన్లో ఆ నినాదంతో వెళ్ళండి. అంతే తప్ప మేము కత్తులతో దాడులు చేస్తాం, సుత్తులతో దాడులు చేస్తాం, రాళ్లతో కొడతాం, చంపేస్తాం, అడ్డేస్తే అని రాజకీయం చేద్దామని అంటే ఈ రోజు ఎవరెవరైతే విర్రవీగుతున్నారో ఒక్కటే గుర్తు పెట్టుకోండి. ఈ రోజు మీరు అధికార మదం చూసుకొని ఎవరైతే విర్రవీగుతున్నారో వాళ్ళందరికీ కూడా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆ రోజు మిమ్మల్ని కాపాడడానికి ఎప్పుడూ కూడా రాడు.
ఎంత దౌర్భాగ్యం అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అధికార డిపార్ట్మెంట్ల వారు కూడా ఎలా ఉన్నారని అంటే మేము లేకపోతే తలకాయలు పట్టుకొని వెళ్ళిపోయేవారు అని అంటున్నారు. అంటే ఆ రకంగా మీరు రాజ్యాంగాన్ని చేస్తున్నారా? ఆ రకంగా పరిపాలన చేస్తున్నారా? ప్రజలకు రక్షణ ఇవ్వాల్సిన ఒక డీజీపీ ఇచ్చే మాటలు ఈ రకంగా ఉండడం ఎంత హేయమైన చర్య ఒక్కసారి ఆలోచన చేయాలి. మా వాళ్ళు వెళ్ళి ఇలా జరుగుతుంది రక్షణ కల్పించండి అని అంటే మేము లేకపోతే తలకాయలే పట్టుకెళ్ళిపోతారు అని చెప్పేసి అని అంటున్నారని అంటే ఎంత రౌడీ రాజ్యం, ఎంత దుర్మార్గ పాలన అక్కడ జరుగుతుందో ఒక్కసారి ప్రజలందరూ కూడా గుర్తించమని ఈ మీడియా ద్వారా మీ అందరికీ కూడా తెలియజేసింది ఏంటంటే అక్కడున్న సతీష్ రెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్కి వెళ్దాం, మీ సత్తా మా సత్తా తేల్చుకుందాం, ప్రజలు ఎవరు గౌరవిస్తారో, ఎవరికి ఓటు వేస్తారో, ఎవరు మంచి పాలన అందించారో అన్నది ప్రజలు చూస్తారని అంటే మేము మంచి కాదు, మేము మీ అందరినీ కూడా చంపుకొని మీ ఎలక్షన్కి వెళ్తాం అనే విధంగా ఈరోజు కడపలో జరుగుతున్న ఈ ఎన్నిక అసలు వాస్తవానికి ఎన్నికలు బహిష్కరిస్తేనే మంచిది. ఎందుకంటే ప్రాణాల కన్నా ఎలక్షన్ ముఖ్యం కాదు కదా. కాబట్టి మీ అందరినీ కూడా కోరుకున్నది ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఏదైతే ఈ సంవత్సర కాలంలో చేశారో నీతి నిజాయితీగా ప్రజలకు సంక్షేమాన్ని అందించారో ఆ సంక్షేమాల ద్వారా మీరు ఎలక్షన్కి వెళితే మంచిది తప్ప ఇలా ప్రాణాలు తీసి ప్రజల యొక్క భయభ్రాంతులకు గురి చేసి ఈ రకంగా చేస్తే మాత్రం రానున్న రోజుల్లో మీరు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇది ఇక్కడితోనే ఆగిపోద్దని మీరు అనుకుంటే మాత్రం ఇది ఇక్కడితోనే ఆగుతుందంటే ఏ ఒక్కడు ఈ రోజు నాయకుడు చెప్పినా వినలేని పరిస్థితుల్లో కార్యకర్తలు మీరే తయారు చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఉన్న కార్యకర్తలు మీరే రోడ్డు మీదకి తెప్పిస్తున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని ఫ్రీగా వదిలేస్తే మీ కార్యక్రమాలు మీరు చేసుకోండి అని మీరు ఫ్రీగా వదిలేస్తే ఆయన కార్యక్రమం ఆయన చేసుకుంటారు. కానీ మీరేమో 27 ఏమో చెక్ పోస్టులు పెట్టి ముళ్ళ కంచెలు పెట్టి రోడ్లు తవ్వేసి ఆయన కార్యక్రమాన్ని ఆపాలంటే ఏ ఒక్క కార్యకర్త ఆగే పరిస్థితి లేదు. రేపు రానున్న రోజుల్లో ఇంకా ఈ కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎంత తొక్కాలని చూస్తే ప్రజలు అంత ఎత్తున ఆయన కూర్చోబెడతారని చెప్పి వేదిక ద్వారా తెలియజేస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మీరు ఎలక్షన్కి వెళ్ళాలని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తూ ఇదే కుతంత్రాలు, ఇదే రౌడీజాలు, ఇదే మనుషులు చంపుకుంటూ వెళ్తామంటే మాత్రం రానున్న రోజుల్లో మీరు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి వేదిక ద్వారా. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 13 నెలలు కావస్తుంది. ఎక్కడ కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తున్నారు. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఎక్కడ కూడా వాళ్ళ చేతుల్లో లేకున్నా, పోలీసుల చేతుల్లో లేకున్నా కూటమి ప్రభుత్వం నాయకుల చేతుల్లో ఉంటుంది. నిన్న కడప జిల్లా పులివెందుల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నికలకి మా రమేష్ యాదవ్ గారు ఎమ్మెల్సీ నాయకులు, బీసీ నాయకులు, నెక్స్ట్ సీనియర్ నాయకులు వేల్పూర్ రాము గారు ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్తుంటే ఈ కూటమి నాయకులు, ఈ టీడీపీ గూండా రౌడీ రాజ్యం పులివెందుల్లో క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ప్రచారానికి వెళ్తుంటే వాళ్ళు వాహనాన్ని, అదేవిధంగా వాళ్ళని చాలా ఇబ్బందులు పెట్టారు. పూర్తిగా కర్రలతో, కత్తులతో దాడి చేసి, అదేవిధంగా కారు ధ్వంసం చేసి, కారు దిగకపోతే పెట్రోల్ పోసి వాళ్ళని హతమార్చాలనే ప్రయత్నం చేశారు. కేవలం ఈ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం జెడ్పీటీసీ ఓడిపోతుందనే భయాందోళనతో ఈ కూటమి ప్రభుత్వం నాయకులు, అదేవిధంగా బీటెక్ రవి గారు ఈ దాడికి పాల్పడ్డారు. బీటెక్ రవి తమ్ముడు శేషారెడ్డి గారు దీనికి పూర్తి బాధ్యత వహించారు. దయచేసి రాష్ట్రంలో ఎక్కడ కూడా సుపరిపాలన అన్నది లేదు. వాళ్ళు కేవలం రెడ్ బుక్ రాజ్యాంగమే ఈరోజు రాష్ట్రం అంతా పరిపాలన చేస్తున్నారు. ఈ చిన్న ఎలక్షన్ కోసం చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంత కక్ష గడుపుతున్నారు? ఎందుకు ఇన్ని హత్యా రాజకీయాలు, మానభంగాలు, అదేవిధంగా రాష్ట్రం అంతా అల్లర్లు చెలరేగేలా చేస్తున్నారు? దయచేసి ఈ కూటమి ప్రభుత్వానికి మీకు చెప్పాల్సింది ఏంటంటే అధికారం ఎప్పుడు ఒక్కరికి శాశ్వతం కాదు. మొన్న 5 ఏళ్ళు మేమున్నాం, ఇప్పుడు మీరున్నారు, రేపు పొద్దున్న మేము అధికారంలోకి వస్తాం. ఖచ్చితంగా మీరు ఏమైతే చేస్తున్నారో వీటన్నిటికీ రెట్టింపు మీ అందరికీ సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. అదేవిధంగా బీసీ నాయకులపైన మీరు చేస్తున్న తీరు చాలా దౌర్భాగ్యం ఇది. ఎందుకంటే బీసీ ప్రభుత్వం మాది, బీసీ పార్టీ మాది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీసీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ యాదవ్ గారి పైన ఇంత దౌర్జన్యంగా మీరు ఇలాంటి చర్యలు చేయడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే బీసీలు బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్యాస్ట్గా పరిగణించి మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీని ఒక ఉప ముఖ్యమంత్రిగా, బీసీని ఒక జిల్లా అధ్యక్షుడిగా,
బీసీని ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని ఈ మీడియా ముఖ్యంగా చెప్తున్నాం. జీవీఎంసీ 80 వార్డు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఉన్నామండి. మరి ఈరోజు నిన్న జరిగిన సంఘటన చూస్తే అత్యంత దుర్మార్గపు చర్యగా తీసుకోవచ్చండి. ఎందుకంటే వచ్చిన సంవత్సరం నుంచి కూడా వీళ్ళు సుపరిపాలన అందిస్తానని చెప్పి ప్రజలకు మాటిచ్చి ఈ సంవత్సరం నుంచి కూడా దాడులు, మానభంగాలు, మర్డర్లు తప్పితే వీళ్ళు సుపరిపాలన ఏం చేశారని చెప్పేసి ఈ సందర్భంగా మీ మీడియా తరఫున అడుగుతున్న వాళ్ళని, సంవత్సర కాలంలో ఒక్కటైనా మంచి పని చేశారా? సూపర్ 6 అన్నారు, సూపర్ 4 అన్నారు. వీళ్ళు డకౌట్ అయిపోయారు. కనీసం 1-2 మినహాయించి మిగతా ఏది కూడా ఈ సంక్షేమ పథకాలు ప్రజలకి ఎవ్వరికి అందేలా చూడట్లేదు, ఇవ్వలేదు. కనీసం ప్రజలకు ఏదైనా మంచి చేద్దామని ఉద్దేశం మీకు ఏమైనా ఉందా? అసలు ఎంతసేపు ప్రతిపక్ష వాళ్ళని దాడులు చేయాలి, వాళ్ళని ఏదైనా కేసుల్లో ఇరికించాలనే ఉద్దేశంతోనే ఉన్నారు తప్పితేనో ప్రజలకు ఏమైనా చేద్దామని ఉద్దేశం మీకు ఉన్నదా? అసలు ఇది మా మాట కాదు, ప్రజలు అడుగుతున్నారు. ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని మేము ఇంటింటికి వెళ్తుంటే వాళ్ళందరూ కూడా మేము తప్పు చేసాం, ఓటేసి వాళ్ళకి త్వరలోనే బుద్ధి చెప్తామని చెప్పి నిలదీస్తూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా. చూడండి, ఒక్కసారి ఆలోచించండి. బీసీ మహిళల మీద, బీసీ నాయకుల మీద ఎందుకు మీకు ఈ కక్ష? ఎందుకు వాళ్ళ మీద మీకు ఎంత దుర్మార్గ చర్యలు? ఏం చేశారు? మరి బీసీ నాయకుల్ని నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని హక్కులు చేర్చుకున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే బీసీలను అనగదొక్కాలని, బీసీలని కేసులు ఇరికించాలని చూస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. మీరు సుత్తులతోనూ కత్తులతోనూ దాడులు చేస్తే రాబోయే రోజుల్లో ఒక ఓటు హక్కుతో అది ఒక మహా ఆయుధంగా ప్రజలు చేసుకొని మీకు బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయని ఈ సందర్భంగా ఈ మీడియా మిత్రుల సందర్భంగా మీకు తెలియజేసుకున్నాం. అనకాపల్లి జిల్లా నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు ప్రజాభిప్రాయ సేకరణ బుధవారం అధికారుల సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా నివేదికను ఏపీఐఎస్సీ ఎన్విరాన్మెంట్ ప్రతినిధులు చదివి వినిపించారు. ఈ మేరకు పలు గ్రామాల ప్రజలు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో తీవ్రంగా వ్యతిరేకించారు. ముందస్తుగా పోలీసులు, సిపిఎం, వైసీపీ ప్రజా సంఘాల నాయకులను గృహ నిర్బంధం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనేందుకు వస్తున్న ప్రజలను కూడా అడ్డుకోవడం అన్యాయమని తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. అభిప్రాయ సేకరణ జరిగింది. దానికి గాను ప్రాపర్గా మేము బందోబస్తు వేసుకోవడం జరిగింది. అట్లాగే మీకు అందరికీ కూడా ఒక విషయం మీకు చెప్పాలి. ఎందుకు ప్రివెంటివ్ అరెస్టులు చేశాము అన్న దానికి సంబంధించి మేము ఎవరైతే లీడర్స్ ఉన్నారో మా కాంటాక్ట్ చేసిన వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఒకే విషయం చెప్పాము. మీరు రండి, మీ అభిప్రాయం చెప్పండి, మీకు అవకాశం కల్పిస్తాము మేము అని చెప్పడం జరిగింది. బట్ దానికి వ్యతిరేకంగా నిన్న సాయంకాలం వీడియోలు చేసి మేము ఏదైతే మీటింగ్ ఉందో దాన్ని మేము అడ్డుకుంటాము, జరగనివ్వము అని చెప్పేసి వాళ్ళ ప్రెస్కి వీడియో చేసి కూడా పంపించి ఇవ్వడం జరిగింది. ఈరోజు మీడియాలో కూడా వచ్చింది. దానికోసం గాను ఇది జరగాలి, వాళ్ళ తాలూకు అభిప్రాయం ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళ తాలూకు అభిప్రాయం పాజిటివ్గా కానీ నెగిటివ్ కానీ వాళ్ళు చెప్పాలి, ప్రతి వాళ్ళు మాట్లాడాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎప్పుడైతే మేము జరగనివ్వము అన్నారో ప్రివెంటివ్ అరెస్టులు మేము తీసుకోవాల్సి వచ్చింది. జరిగిందంటే ఇప్పుడు మీరు చూసారు కూడా, ఇప్పుడు బ్యారికేడింగ్ ఎందుకు చేశారు ఇదంతా కూడా. ఒక్కొక్కసారి ఏంటంటే మాప్లోని వాళ్ళు కొంతమంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్ల కోసం నొక్కేస్తుంటారు. ప్రతి వాళ్ళు కూడా మాట్లాడించడం జరిగింది. ప్రతి వాళ్ళు కూడా మీరు అంటారు జనరల్గా లోకల్ ఎవరైతే ఎఫెక్టివ్గా వాళ్ళు దానికి బాధితులు ఉంటారో వాళ్ళు మాట్లాడాలి, విలేజర్స్. కానీ ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కూడా మాట్లాడారు. జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు, హెడ్ క్వార్టర్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా, అనకాపల్లి నుంచి, నర్సీపట్నం నుంచి, విశాఖపట్నం నుంచి, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా మాట్లాడారు. వాళ్ళు అడిగేది ఏంటంటే లోకల్ వాళ్ళు మమ్మల్ని మాట్లాడనివ్వలేదు అని అన్నారు. అందరినీ కూడా మాట్లాడించాం, ప్రతి వాళ్ళు కూడా మాట్లాడారు. ప్రాపర్గా మేము బందోబస్తు తీసుకున్నాము, ప్లాన్ చేసుకున్నాము, చేసాం. ఒక్కసారి బ్యారికేడ్లు తోసుకుంటూ కూడా వచ్చేసారు, మీరంతా రికార్డ్ చేశారు. ఈవెన్ ఎక్కడైతే ఇప్పుడు ఈ ఆఫీసర్స్ ఉన్నారో అక్కడ కూడా వచ్చి లోపలికి గుంపుగా రావడానికి కూడా ప్రయత్నం చేశారు. మేము కరెక్ట్ టోటల్ అంటే ఫేజ్ 1, ఫేజ్ 2 రెండు ఉన్నాయి. రెండు కలిపి ఆల్రెడీ ఇదంతా కూడా ఏపీసీ వాళ్ళ ఆధారంగా జరుగుతుంది. అక్కడి నుంచి ఎక్స్క్లూజివ్గా దీనికోసం చెప్పేసి ఎక్స్ట్రా తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఆల్రెడీ గతంలో 5 రిలీజ్ ఉన్నాయి. ఇప్పుడు 5 రిలీజ్ కూడా ఇందులో సేకరణ తీసుకున్నాం. దీనికి సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి రికార్డ్ చేసుకుని మొత్తం 5 అంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కౌన్సిల్. ఎకరానికి ఎంత ప్రపోజల్ అయినా ఇది ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించిన పొల్యూషన్ అయినా సరే ఇప్పుడు ఈరోజు మెజారిటీ అభిప్రాయాలు వ్యతిరేకించారా, అనుకూలంగా చెప్పారా? అభిప్రాయాలన్నీ రికార్డ్ చేసి ఇదంతా వెబ్సైట్లో ఉంచుతారా? మొత్తం టోటల్ రికార్డ్ చేస్తాం, వీడియోగ్రఫీ చేస్తాం,
ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని రికార్డ్ చేయడం జరిగింది, మినిట్స్ కూడా రాయడం జరిగింది. బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు విషయమై పర్యావరణ పరిరక్షణ అంశం సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన నర్సీపట్నం ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో మన ప్రజాభిప్రాయ సేకరణ చేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించి అన్ని గ్రామాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు. అదేవిధంగా స్వేచ్ఛగా వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేసే అవకాశం అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియజేశాము. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పోలీస్ శాఖ వారికి కానివ్వండి, అందరికీ పత్రికా విలేకరులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, అధికారులకి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాము. ఈ కార్యక్రమం ఈ రోజున విజయవంతమైంది. ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు. ఏదైతే తెలియజేసినటువంటి అభిప్రాయాలన్నింటినీ కూడా మన ఆర్డీఓ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడం. సార్, ఇక్కడే కాకుండా ఆయా గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి అక్కడ కూడా పెట్టమని అడుగుతున్నారు. ఈరోజు డిమాండ్లు జరిగింది. దానికి సంబంధించి భూసేకరణకు సంబంధించిన విషయం అయితే కనుక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ల్యాండ్ అక్విజిషన్ వారు గ్రామ సభలు కండక్ట్ చేస్తున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ఆ యొక్క అంశానికి సంబంధించి కూడా ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్లి సంబంధించి నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది తయారు చేస్తారు. ఏర్పాట్లు మీరే చేశారు కదా సార్ ఇవన్నీ? అవునండి, అవును. ఈ ఏర్పాట్లు చేసిన దాంట్లో వాళ్ళందరినీ కూడా బంధించినట్టుగా మొత్తం గ్రిల్స్ అన్ని పెట్టి యాక్చువల్ గా చిన్న విషయం మనం గమనించాలి. ప్రజాభిప్రాయ సేకరణలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొంటారన్నటువంటి విషయానికి సంబంధించి తొక్కిసలాటను నివారించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. స్టాంపీడ్ జరగడానికి మనం చూసాము, ఒకేసారి ఒక 50 మంది మూవ్మెంట్ ఒకేసారి జరిగిందంటే చూసుకోవడం అనేది జరుగుతుంది. ఈ స్టాంపీడ్ నివారించే అంశంలో భాగంగా కంపార్ట్మెంట్లు ఏర్పాటు జరిగింది. సేఫ్టీ అంశం దృష్ట్యా మాత్రమే కేవలం కంపార్ట్మెంట్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు గమనించారు, ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛగా వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేసేటటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా కల్పించింది ప్రభుత్వము. మీరైతే కల్పించలేదండి, అక్కడ దాంట్లోంచి చెప్పించారు. అప్పుడు వాళ్ళని ఎదరికి తీసుకొచ్చి కింద నుంచి మాట్లాడే అప్పుడు స్టేజ్ మీద ఏదైతే మెజర్మెంట్స్ మనం తీసుకున్నామో అవన్నీ కూడా సేఫ్టీకి సంబంధించి మనం తీసుకోవడం అనేది జరిగింది. మనకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు డైరెక్షన్స్ ఇస్తారు. మనకి అక్కడ స్టాంపీడ్ నివారించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొంటారు అన్నటువంటి సమాచారం మీద మనము అక్కడ స్టాంపీడ్ నివారించాలంటే ఇప్పుడు ఒక కంపార్ట్మెంట్లో 50 మెంబర్స్ 100 మెంబర్స్ ఒక ప్లాన్ చేసుకుంటాము. ఒక లైన్ ఏదైనా ముందుకు ఫార్వర్డ్ అయితే కనుక ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి మనకు తొక్కిసలాట జరగడానికి అవకాశం ఉంటుంది. దాన్ని నివారించడం కోసం మాత్రమే మనం అది ఏర్పాటు చేసాము. మీరు అక్కడ గమనించినట్లయితే మనం ఎవరికైతే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఎన్జిఓస్ పార్టిసిపేట్ చేశారు, గ్రామాల నుంచి వివిధ నాయకులు పార్టిసిపేట్ చేశారు, సామాన్య ప్రజానీకం పార్టిసిపేట్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వివరించడం అనేది జరిగింది. ఎంతో చారిత్రాత్మకమైన గాంధీ సత్రం ప్రతిష్టతకు ఎంతో భంగం కలిగించకుండా గాంధీ సత్రం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పదవి ఇచ్చిన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే యనమల దివ్యకు పాలకవర్గం నుండి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని చైర్మన్ కుండల రామకృష్ణ తెలిపారు. కాకినాడ జిల్లాలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పార్టీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి యనమల కుటుంబం తగిన గుర్తింపు ఇస్తుందని, ప్రతి ఒక్కరు ఊపిరిగా ఉండాలని తెలిపారు. గాంధీ సత్రం అభివృద్ధికి సంబంధించిన ప్రతి విషయాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకుని కమిటీ సభ్యులతో కలిసి పనిచేస్తానని సందర్భంగా ఆయన తెలిపారు. కమిటీ సభ్యులుగా నెల్లిపూడి బ్రహ్మాజీ, దంతలూరి రామకృష్ణరాజు, కోడూరి శివ సురేష్, నూకల రమేష్, ఆడారి పద్మావతి, కాకాడ చిన్నారే, గెడ్డమూరి సుభాషిణి, చల్లపల్లి లక్ష్మి నియమితులయ్యారు. వీరికి తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేయాభిలాషులు శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. తునిపట్నం గాంధీ సత్ర పాలకవర్గ సభ్యులుగా ఎంపిక చేసిన శ్రీ యనమల రామకృష్ణ గారికి, తుని శాసనసభ్యులు ప్రభుత్వ శ్రీ యనమల దివ్య గారికి, ఈ భాగంగా అశోబాబు గారికి, రాజా అశోబాబు గారికి, ఇలిగేటి సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ గాంధీ సత్ర కమిటీ స్థాపన దగ్గర నుంచి దాని అభివృద్ధికి కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాము. పార్టీలో మేము అందించిన సేవలను గుర్తించి ఈ పదవిని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, రేపు భవిష్యత్తులో గాంధీ సత్రంని మరింత అభివృద్ధి చెందేలాగా కృషి చేస్తామని. ఈ గాంధీ సత్రం చైర్మన్ పదవిని మా మెంబర్స్ అందరికీ ఇచ్చిన పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణ గారికి, మరియు మా ఎమ్మెల్యే గారైన దివ్య మేడం గారికి, యనమల రాజేష్ గారికి, వీళ్ళందరికీ మా టీం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే మాకు ఇచ్చిన ఈ పదవిని సద్వినియోగం చేసుకొని గాంధీ సత్రానికి ఎటువంటి చెడ్డ పేరు రాకుండా, పార్టీకి చెడ్డ పేరు రాకుండా
పెద్దలందరూ చెప్పినట్లుగా మేమందరం వాళ్ళు చెప్పిన నిర్ణయం తీసుకొని దానికి ఆదాయ మార్గాలు వచ్చినట్లు మేము చూసుకుంటామని కూటమి ప్రభుత్వం తరఫున తుని గాంధీ సత్రం పాలక మండల ఎన్నికైన సందర్భంగా మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణుడు గారికి, అలాగే మా యనమల దివ్య గారికి, నా తోటి జనసేన పార్టీ నియోజకవర్గ చోటుశెట్టి సమన్వయకర్త చోటుశెట్టి గణేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ పదవి నాకు జనసేన పార్టీ తరఫున గుర్తించి ఇచ్చినందుకు మరి ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ గాంధీ సత్వం అభివృద్ధికి కృషి చేస్తామనేసి పాలక మండల తరఫున మేము సామాజిక స్పృహతో పేద కుటుంబానికి అండగా నిలిచిన గన్రెడ్డి రాజు ఎంతో సహృదయుడని, యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్ మల్ల గణేష్ తెలిపారు. కాకినాడ జిల్లా తుని వీరవరపేటలో ఇటీవల షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆశ్రయం కోల్పోయిన గార కృష్ణవేణి కుటుంబాన్ని పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. రామకృష్ణ కాలనీ టీడీపీ నాయకులు గన్రెడ్డి రాజు సమకూర్చిన నిత్యావసర వస్తువులు, షాప్ నిర్వహణకు ఆర్థిక సమయాన్ని తెలుగుదేశం నాయకులు మల్ల గణేష్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం రెవెన్యూ అధికారులతో మాట్లాడి ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా అండగా నిలవాలని అధికారులను అభ్యర్థించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు హనుమంతు, ఎం రాజాబాబు, శ్రీనివాస్ రాజు పాల్గొన్నారు. కాలిపోయిన తర్వాత మమ్మల్ని ఎవరో సహకరించలేదండి. కానీ ఏంటంటే ఆ రాజువారిని ఇలాంటి మా పరిస్థితి చెప్తే నువ్వు బియ్యం మూట 2,000 రూపాయలు సరుకులు కొని వ్యాపారం చేసి అమ్మాలని షాప్ పక్కనే చిన్న కిల్లి కొద్ది పెట్టుకున్నాడండి. ఆ కొంచెం అనుకోని కారణం వల్ల బడ్డీ కాలిపోయింది. బడ్డీ కాలిపోవడంతో పాపం ఆవిడ చాలా పేదరాలు, వాళ్ళకి ఎవరో సాయం చేసే వాళ్ళు లేరని నా దగ్గర వచ్చి బాధపడితే ఏదో నా చేయనంత సాయం చేయాలని కిల్లి కొట్టి చిన్నది పెట్టించి కొద్దిగా ఏదో ఆవిడకి సాయం చేశాను. అలాగే ఎవరన్నా కూడా ఇటువంటి వాళ్ళకి ఎవరైనా సాయం చేయాలని కోరుతున్నాను. ఎన్టీఆర్ జిల్లా మైలవరం పట్టణంలో గల లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో మైలవరం ఏసీపీ వై ప్రసాదరావు ఆధ్వర్యంలో మైలవరం సిఐ దాడి చంద్రశేఖర్ అధ్యక్షతన విద్యార్థులకు తల్లిదండ్రులకు యాంటీ ర్యాగింగ్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ వై ప్రసాదరావు మాట్లాడుతూ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి రూపాయి కూడబెట్టి మిమ్మల్ని చదివిస్తున్నారన్న విషయాన్ని మర్చిపోవద్దని, ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ నేరాలు ఎక్కువయ్యాయని, ఎటువంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు మీ గ్రామానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వై ప్రసాదరావు, సిఐ దాడి చంద్రశేఖర్ తో కలిసి ఎస్ఐ కృష్ణారెడ్డి, ట్రైనీ ఎస్ఐ భవానీ పాల్గొన్నారు. ఏ బైక్ కొన్నాడు, ఏ నెంబర్ గల బైక్, ఆధార్ కార్డు ఏంటి, రేషన్ కార్డు ఏంటి, ఏ చదువుకున్నాడు, అసలు సెంట్రల్ గవర్నమెంట్ లో వాడే సర్వీసెస్, స్టేట్ గవర్నమెంట్ లో వాడే అన్ని రకాల నువ్వు ఎప్పుడు టికెట్ రిజర్వేషన్ చేసుకున్నా కూడా తెలుసుకోవాలి. బై యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఒక్క ఫోటో సెర్చ్ తో. అంటే మనం ఎంత ఇన్సెక్యూర్డ్గా ఉన్నామో మీకు అర్థమవుతుందా? అట్ ద సేమ్ టైము ప్రతి విషయం కూడా మనల్ని వాచ్ చేస్తుంది ఆన్లైన్ రూపంలో. దయచేసి వినండి, గతంలో ఎక్కడో మైలవరంలో కేసు నమోదైతే ఎక్కడో ఈస్ట్ గోదావరిలో, అమలాపురంలో, రావులపాలెంలో ఉన్న వాళ్ళకి తెలియదు కదా అని అనుకునే సందర్భాలు ఉన్నాయి. థ్యాంక్ యూ నా కూర్చోండి. తెలియదు కదా అని అనుకునే సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అలా కాదు, ప్రతిదీ ఆన్లైన్ అయ్యింది. దేశంలో ఎక్కడ సెర్చ్ చేసినా కానీ కేసుల యొక్క వివరాలు, అసలు మీ వివరాలు బయటకు వచ్చేస్తుంటాయి. అదే మా ఇన్వెస్టిగేషన్. దయచేసి వినండి, మీరు ఇక్కడికి వచ్చింది చదువుకోవడానికి, మీకు ఓపిక ఉండి ఒక మంచి చెయ్యాలి అని అనుకుంటే వచ్చిన స్టూడెంట్స్కి హెల్ప్ చేయండి, గైడ్ చేయండి. వాళ్ళకి గైడ్ చేసి సబ్జెక్టుని చెప్పడం వలన ఏమవుతుందంటే మీరు కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతారు. అంతే తప్ప ఒక మంచి మంచి ఫ్రెండ్స్ కూడా ఫామ్ అవుతుంటారు. డిస్కషన్స్, గ్రూప్ డిస్కషన్స్ ఇవన్నీ అవుతుంటాయి. ఎప్పుడైతే మనం ఎదుటి వ్యక్తికి హామ్ చేసి మనం ఒక పైశాచికాలంలో పొందాలని మనం అనుకున్నామో అప్పటి నుంచి మనమే సైకలాజికల్గా వీక్ అయ్యి చదువుల మీద కానీ వీటి మీద కానీ కాన్సన్ట్రేట్ చేయకుండా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. మన అమ్మ నాన్న ఎంత కష్టపడి ఎంత డబ్బులు పైసా కూడబెట్టి మనల్ని ఇక్కడ తెచ్చారో ఆ విషయాన్ని ఒక్కసారి ప్రతిరోజు నిద్ర లేకుండా గుర్తు తెచ్చుకోవాలి. అలా ఎప్పుడైతే మనం గుర్తు తెచ్చుకున్నామో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎగెనిస్ట్ ది సిస్టమ్, ఎగెనిస్ట్ ది లా ఏంటి మనం ఏది కూడా
చేయడానికి మనకు ఆలోచన కూడా రాదు. మేమంతా అలాంటి పిల్లలే నాకు తెలుసు. ఎందుకంటే దానికి ఎగ్జాంపులే ఇప్పటివరకు ఏ కేసు నమోదు కాకపోవడం, అయినా కానీ మిమ్మల్ని అలర్ట్ చేయడానికి మేము వచ్చాం. కాబట్టి ర్యాగింగ్ అనేది ఒక పనిషబుల్ అఫెన్స్ కాబట్టి మన ఏసీపీ సార్ ఇప్పుడు మీకు అందరూ కూడా దీని గురించి చెప్తారు. కొన్ని కేస్ స్టడీస్ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి అంతా వినండి. మళ్ళీ చెప్తున్నా, ఆన్లైన్ మిమ్మల్ని వాచ్ చేస్తుంది. ఎక్కడ అఫెన్స్ అయ్యింది ఎక్కడో ఉంటే మనం చూడరు కదా అని అనుకుంటే మాత్రం మీ పొరపాటు. అలర్ట్గా ఉండండి. ఏ విధమైన కేసుల్లోనూ కూడా ఇన్వాల్వ్ కాకుండా మంచి భవిష్యత్తు, ఈ కాలేజ్ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు మంచి భవిష్యత్తు ఉండి చక్కగా సెటిల్ అవ్వాలని మీకోసం. సభవరం మండల కేంద్రంలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు అట్టహాసంగా జరిగాయి. ఐసీడీసీ సిడి పిఓవి లలిత కుమారి ఆధ్వర్యంలో జరిగిన తల్లిపాల వారోత్సవాలలో పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకల్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు మాట్లాడుతూ బిడ్డకు శ్రేష్టమైన తల్లిపాలు అందించే విషయంలో తల్లులందరూ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహిళా సంక్షేమం కోసం చేస్తున్న కృషి విశేషమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బోకం సూర్యకుమారి రామనాయుడు, వైస్ ఎంపీపీ సెరగడం ఝాన్సీ లక్ష్మీనారాయణ, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి సూర్యలక్ష్మి, ఐసీడీఎస్ సిడిపిఓ లలిత కుమారి, ఓఆర్డి బి చైతన్య, జనసేన నాయకులు ఇందలి వెంకటరమణ, బలిరెడ్డి అప్పారావు, సాలాపు వెంకటేశ్వరరావు, బైలపూడి దేముడు, బోకం స్వామినాయుడు, కిల్లి వెంకట సత్యనారాయణ, సింగంపల్లి శ్రీనివాస, కరి నరసింహారావు, జట్టి ప్రసాద్, బంతికొల్ల పద్మ పాల్గొన్నారు. మీకు పూర్తిగా అర్థం అవ్వాల్సింది ఏమిటి అంటే, ఒక ఆడ మనిషి గర్భం దాల్చిన దగ్గర నుంచి ముసలి వాళ్ళు అయిపోయే కాటికి చేరే వరకు కూడా ప్రభుత్వం ఎన్నో స్కీములు పెట్టేది దేనికి అంటే, మీకు ఉపయోగపడాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీరు ఉల్లాసంగా ఉత్సాహంగా మీ పనులు మీరు చేసుకుంటూ మీ కుటుంబానికి దేశానికి ఉపయోగపడే వ్యక్తులుగా మీరు ఎదగాలి అని చెప్పి ఈ కార్యక్రమాలన్నీ తీసుకోవడం. సరే, ఎవరి బతుకు వాళ్ళు బతుకుతారులే అనుకుంటే మీ కడుపులో బిడ్డ పడగానే అప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉండదు. గతంలో మీరు గత 20-30 సంవత్సరాల నుంచి ముందుకెళ్తే గతంలో ఈ ప్రక్రియలు ఉండేవి కాదు. చాలా మంది శిశు మరణాలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి అవగాహన రాహిత్యంతో అని చెప్పి ప్రభుత్వాలు మేల్కొని గత 25 సంవత్సరాల నుంచి బాగా మిమ్మల్ని అవేర్నెస్ చేసి మీకు సలహాలు సూచనలు ఇచ్చి, ఊరికే సలహాలు సూచనలు ఇవ్వకుండా ఇలాంటి పౌష్టికాహారం అంగన్వాడీ సెంటర్లో తల్లికి పౌష్టికాహారం ఇచ్చి అంత సౌండ్ రాకుండా ఆరోగ్యకరమైన బిడ్డ పుడతాడు. అది అందరికి తెలిసిన విషయమే. కానీ పౌష్టికాహారం తినాలి అంటే అవగాహన ఉండాలి. అది కొంతమంది తినడానికి కూడా స్తోమత లేని వ్యక్తులకి ప్రభుత్వం సాయం చేయాలి. దీనిలో భాగంగానే బేబీ కిట్స్ ఇచ్చిన, హాస్పిటల్లో మీకు మంచి ట్రీట్మెంట్లు ఇప్పించిన, అలాగే పోషకాహారం ఇచ్చిన, ఈ న్యూట్రీ కిట్ కానీ బాల సంజీవిని లాంటివి ఇచ్చిన, ఇవన్నీ కూడా కేవలం ఏంటంటే ఇందాక మేడం చెప్పారు, గంటలోపు తల్లిపాలు ఇస్తే వాళ్ళు ఆరోగ్యవంతమైన బిడ్డ అవుతాడు. తర్వాత 6 నెలల వరకు తల్లిపాలు బాగా చదువుకుంటాడు, మంచి ఆఫీసర్ అవుతాడు, మంచి రాజకీయ నాయకుడు కూడా అవుతాడని చెప్పినట్టున్నారు. అది వద్దు. కానీ ఇంట్లో వెళ్ళాలన్నా మనం ఏది ఆపేది కాదు. ఏదన్నా అవ్వాలంటే ముందు బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటే ఆ తర్వాత ఏమవుతాడనేది వాళ్ళ అదృష్టాన్ని బట్టి మీ పెంపకాన్ని బట్టి ఉండదు. జరగకపోవడం వల్ల జరిగే అనర్థాలు ఎన్నో ఉంటాయి. బిడ్డ అంగవైకల్యంగా పుట్టడం కానీ, బిడ్డ గ్రోత్ బాగోపోవటం కానీ, బిడ్డ కడుపులోనే ఇబ్బంది పడటం కానీ, బిడ్డ పుట్టగానే తల్లికి జబ్బులు రావటం కానీ,
ఇవన్నీ మనం చూసాం. ముందు పుట్టాడు నెల తల్లి రొమ్ము పాలు తాగేవారా నువ్వు ఎదవ ఇలా తాగాడయ్యా అంటారు. అంటే తల్లి రొమ్ము పాలుకున్న మహిమ అది అన్నమాట. ఇవన్నీ ఎందుకు ఉదాహరణకు మన పెద్దోళ్ళు అంటారంటే ఇవన్నీ వాళ్ళు చూశారు కాబట్టి. దయచేసి తల్లితో బిడ్డకి అటాచ్మెంట్ కూడా ఆ పాలు తాగడం దగ్గరే మొదలవుద్ది. కొంతమంది దూడలాగా తండ్రి కూడా ఇదివరకు మా పల్లెటూరులో తల్లి పాలు తాగుతుండేవాడు. అందరు తిడుతుండేవాళ్ళు, అరే ఇంతైనా కూడా తాగుతున్నాడు. తల్లి చాలా ప్రేమగా బిడ్డ ఎంత దిగినా తల్లి చిన్నవాడిగానే కనపడుతున్నాడు. వాడు ఆడుకుంటూ అందరిని కొట్టేసి పరిగెత్తుకు వచ్చి తల్లి పాలు తాగుతుంటాడు. ఆ వయసు వరకు తాగేవాడు. దయచేసి తీర్చి తల్లి మొదటి వైద్యురాలు, తల్లి దేవత అని ఏ విధంగా మా ఎంపీపీ గారు చెప్పారో తల్లే కాదు, వాళ్ళని పెంచి పెద్ద చేస్తున్న మా అంగన్వాడీ టీచర్స్ ఆయాలు కానీ మా ఆశా వర్కర్స్ కానీ వాళ్ళు కూడా దానికి తీసిపోరు. బాధ్యత ఎరిగి బాధ్యతగా ఫీల్ అయి తీర్చిదిద్దమని మరొకసారి కోరుకుంటూ, మరి ఈ అక్క చెల్లెమ్మలకి దేనికైనా రిజర్వేషన్లు గట్రా ఉన్నాయి కానీ ఈ అంగన్వాడీ టీచర్ ఫుడ్కి మాత్రం లేదు. కోటేశ్వరుడికి అదే ఫుడ్, పేదవాళ్ళకి అదే ఫుడ్, సేమ్ ఫుడ్ ఇస్తున్నారు అక్కడ గవర్నమెంట్ వాళ్ళు. అంటే ఇది అందరూ కూడా సమాజంలో పిల్లలు అందరూ ఒకేలాగా ఆరోగ్యంగా ఉండాలని, సమాజానికి ఉపయోగపడాలని ఒక మెయిన్ ఉద్దేశం. కానీ వాళ్ళందరూ చాలా ఆశా కార్యక్రమాలు చాలా ట్రై చేసి చాలా కష్టపడుతున్నారు. కానీ ఎవరు కూడా అంగన్వాడీ స్కూల్కి మాత్రం పిల్లలు ప్లే స్కూల్కైనా పంపిస్తారు కానీ బాక్స్ పెట్టి ఉడకనైనా ఫుడ్ పెట్టి పంపిస్తున్నారు. కానీ వీళ్ళు పెట్టిన రొటీన్ ఫుడ్ కోసం మాత్రం ఎవరూ పంపించలేదు. దానికి గల కారణం ఏంటో మాకు కూడా అర్థం అవ్వలేదు. దయించి గ్రామాల్లో ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు అందరినీ కూడా 4వ సంవత్సరం వచ్చి కనీసం 4వ సంవత్సరం వచ్చిన తర్వాత స్కూల్కి పంపించాలని ప్రభుత్వం వారు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. తల్లి బిడ్డ కడుపులో ఉన్నప్పుడైతే బాగా మంచి ఫుడ్ తీసుకోవాలి. తర్వాత గవర్నమెంట్ వారు మనకి దయించి మీకు ఇచ్చిన ఫుడ్ మీ ఇంట్లో గుడ్లు కానీ, పాలు కానీ, పప్పులు కానీ, బియ్యం కానీ, ఏదైనా చక్కీలు కానీ మీ ఇంట్లో ఉన్న అందరికీ పెట్టకుండా మీరు మాత్రమే తినాలి. అది మీకు మాత్రమే ఇస్తుంది గవర్నమెంట్. అందుచేత మీరే తినాలి. 8వ నెల 7వ నెల 10వ నెల వచ్చి ప్రశ్న అయినప్పుడు ఆ భగవంతుడిని ఆ శిశువు అడుగుతుందట, నేను కిందకెళ్ళి ఏం చేయాలి, నా కాళ్ళు లేవు, చేతులు లేవు, ఏమి లేవు, నన్ను ఎవరు చూస్తారంటే మీకు అక్కడ ఒక దేవత ఉంది, ఆ దేవత మిమ్మల్ని చూస్తుంది అని ఆ భగవంతుడు చెప్పాడు. కానీ ఆ దేవత పేరు ఏంటని అడిగిందండి. అడిగితే ఆ దేవత పేరే అమ్మ అన్నాడు. అంటే శ్రీమూర్తికి అంత గొప్ప ప్రాధాన్యత ఉన్నది. అందుచేత దయించి మీరందరూ కూడా గవర్నమెంట్ వారు ఇచ్చిన ఫుడ్ మాత్రం మీరే తినాలి. అన్ని విధాలుగా అధికారము ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు అనేది ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అది గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఈ ప్రోగ్రామ్స్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు ఈ సబ్బవరంలో ఈరోజు 7వ తేదీ మండల స్థాయి సమావేశం అనేది నిర్వహించుకుంటున్నాము. ముఖ్యంగా ఇది గర్భవతులు 7, 8, 9 నెలల నుండి జాగ్రత్తలు పాటించాలి. తల్లిపాల వారోత్సవాలు అనేవి ఘనంగా అన్ని చోట్ల అవగాహన అనేది చేస్తున్నాము. నమోదు చేస్తారు. నమోదైన దగ్గర నుంచి ఆరోగ్య పరీక్షలు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. భారత్ సేవా సామ్రాట్ అవార్డు గ్రహీత, రాజకీయ దురంధరుడు, ప్రజా సేవకుడు, తాండవ మినీ ఆనకట్టు ప్రదాత, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, ఐటీఐ కళాశాలలకు కృషులుడు, ప్రజా పోరాట యోధుడు, మాజీ ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, జనసేన ముఖ్య నాయకులు శ్రీ తోట నాగేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుతూ ఇందుకూరి రవివర్మ, ఇందుకూరి సుధాకర్, రాజు, పాయకరావుపేట, అనకాపల్లి జిల్లా. భారత్ సేవా సామ్రాట్ అవార్డు గ్రహీత, రాజకీయ దురంధరుడు, ప్రజా సేవకుడు, తాండవ మినీ ఆనకట్టు ప్రదాత, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల,
ఐటీఐ కళాశాలలకు కృషిలుడు, ప్రజా పోరాట యోధుడు, మాజీ ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, జనసేన ముఖ్య నాయకులు శ్రీ తోట నాగేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుతూ గొంతిన బ్రదర్స్, పాయకరావుపేట, అనకాపల్లి జిల్లా. భారత్ సేవా సామ్రాట్ అవార్డు గ్రహీత, రాజకీయ దురంధరుడు, ప్రజా సేవకుడు, తాండవ మినీ ఆనకట్టు ప్రదాత, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, ఐటీఐ కళాశాలలకు కృషిలుడు, ప్రజా పోరాట యోధుడు, మాజీ ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, జనసేన ముఖ్య నాయకులు శ్రీ తోట నాగేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుతూ పాయకారావుపేట మెయిన్ రోడ్ మార్జిన్ చిల్లర వర్తక సంఘ సభ్యులు, ప్రెసిడెంట్ బొక్క గోవింద్, వైస్ ప్రెసిడెంట్ దువ్వాడ దావీదు, సెక్రటరీ గుల్లా నాగరాజు, జాయింట్ సెక్రటరీ కిల్లాడ రమణ, పాయకారావుపేట, అనకాపల్లి జిల్లా. వెల్కమ్ బ్యాక్. రాగంపేటలో జగంపేట సామాజిక ఆరోగ్య కేంద్రం నూతనంగా నిర్మాణం చేసి ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సామాజిక ఆరోగ్య కేంద్రంలో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిన జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆసుపత్రికి చేరుకున్న ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, ఎమ్మెల్యేకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు పాండ్రంగి రాంబాబు, బొడ్డేటి సుమన్, నకిరెడ్డి, సూర్యవతి, టీడీపీ నాయకులకు ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ ప్రణీత్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఆన్లైన్ ఓపీ తీసుకుని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆసుపత్రిలోని వైద్యులు, నర్సులు, సిబ్బందితో సమావేశం నిర్వహించి ఆసుపత్రికి ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకుని, ఇంకా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వాటిపైన దృష్టి పెట్టి వచ్చే రోగులకు పూర్తి స్థాయిలో వైద్యశాల అందించాలని అన్నారు. కార్యక్రమంలో ఎస్పీఎస్ అప్పలరాజు, కందుల చిట్టిబాబు, కందుల కొండయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రం పూజా పునస్కారాలతో గతంలో దీన్ని ముహూర్తం చేశాం. అయితే పూర్తి ఎక్విప్మెంట్స్ అన్ని తోటి కూడా ఈ రోజు నుంచి ఇక్కడ పేషెంట్స్కి అందరికీ కూడా సేవ చేసేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు డాక్టర్స్. ఆ సందర్భంగా మేము ఇక్కడికి ఒకసారి చూసుకోదామని రావడం జరిగింది. జరిగిన దాంట్లో కూడా చూసాం, అన్నీ చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. మనకు కూడా ఇంత పెద్ద హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చింది, సామాన్యులు చేయులు వైద్యం ఉంటుంది అని చెప్పి ఆనందంగా ఉంది. అంతేకాకుండా దీన్ని ఇంకా మనం మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఇంకా 2-3 డాక్టర్స్ కూడా రావాలి, అదే రకంగా స్టాఫ్ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఎక్విప్మెంట్స్ కూడా తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాటన్నిటి కోసం కూడా ప్రభుత్వ పరంగా కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ రావడానికి మాత్రం నా వంతు ప్రయత్నం నేను చేసి దీన్ని ప్రజలకు చేరువలోకి హాస్పిటల్లో అన్ని రుగ్మతలకి కూడా వైద్యం జరిగేటటువంటి విధానంలో ఇక్కడ ఉండే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇది మంచి అభివృద్ధిలోకి రావాలి. ఈ హాస్పిటల్ అభివృద్ధి అంటే ఉన్నత డబ్బులు సంపాదించడం కాదు. ఇక్కడ వచ్చినటువంటి పేషెంట్కి వైద్యం, మంచి వైద్యం జరిగి ఇక్కడికి సామాన్యుడికి అందుబాటులోకి ఉండే విధంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. హైవేకి అతి చేరువలో ఉంది ఇది. మనకి జగ్గంపేటనే దృష్టిలో పెట్టుకుని లాంగ్ అనుకుంటే అలాగా జగ్గంపేట కూడా ఇక్కడ దాకా వచ్చేసి ఉంది. రెండోది ఏంటంటే రాంబాబు జగ్గంపేట టౌన్ నుంచి వచ్చేటటువంటి పేషెంట్లందరికీ కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేస్తున్నాడు. వ్యాను రేపు బుధవారం నుంచి ప్రారంభమవుతుంది. ఇది ఒకటైతే, రెండోది ఇటు నుంచి వెళ్ళే బస్సులు కానీ అటు నుంచి వెళ్ళే బస్సులు అన్నిటికీ కూడా ఇక్కడ మామూలు రిక్వెస్ట్ స్టాప్, అది రిక్వెస్ట్ కాదు, ఒక స్టాప్ పెట్టడానికి మాత్రం నేను ఇప్పుడే మాట్లాడాను డిఎంఓ తోటి. ఖచ్చితంగా లెటర్ రాసి పంపించండి అన్నాడు. ఇప్పుడు లెటర్ రాసి పంపిస్తాను. ఇక స్టాఫ్ కూడా వస్తుంది. ఇకపోయి ఆటోలు కూడా చెప్పాము, మీరంతా వచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చురా ఆటోలు. ఇక్కడ కూడా ఇచ్చేసి ఆటోలు కూడా కొంచెం ఫ్రీగా జాగ్రత్తగా తగ్గట్టు తక్కువ డబ్బులతోటి తిరిగే ప్రయత్నం చేయండి అన్నాం. ఆటో సంఘాన్ని అంతా కలిసి వాళ్ళు కూడా అందుబాటులో ఉంటారు. కాబట్టి ఇది ఎప్పుడు కూడా నన్ను అడిగితే ఇటువంటి ప్రదేశంలోనే హాస్పిటల్ ఉండాలి, ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలి.
ఇంకా ఇవన్నీ మన ముందు కనిపించే అన్నీ కూడా మొక్కలు ఎదిగి ఇవన్నీ చేసినట్టయితే నిజమైనటువంటి హాస్పిటల్ వాతావరణం ఏర్పడుతుంది ఇక్కడ. ఆ రకంగా ఉన్నప్పుడే హాస్పిటల్లో పేషెంట్ వేగా ఇది అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పరంగానే రెండోది ఇంకోటి, మనకి ఈవేళ ఫోన్ కొడితే వచ్చేటటువంటి అంబులెన్సెస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా చేస్తాయి. యథాతథంగానే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే యాక్సిడెంట్ అవ్వాలని మాత్రం. కాకినాడ జిల్లా పెద్దపూడిలో మాజీ మంత్రి స్వర్గీయ జకంపూడి రామ్మోహన్ రావు 72వ జయంతి సందర్భంగా పెద్దపూడిలో ఆయన ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ జకంపూడి రామ్మోహన్ రావు 72వ జయంతి సందర్భంగా పెద్దపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో పేదవారికి దుప్పట్లు, బ్రెడ్, పండ్లు పెద్దపూడి మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల సహకారంతో అందించారు. జకంపూడి రామ్మోహన్ రావు మంత్రిగా ఉన్న సమయంలో రోడ్ల అభివృద్ధికి ఎంత తోడ్పడ్డారని, అలాగే పార్టీ కార్యకర్తలను, నాయకులను ఎంతగానో ఆదరించేవారని, ఆయన విలువలు కలిగిన వ్యక్తి కాబట్టి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయనకు ఎంతో అండదండలతో ఉండేవారని, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఆయన కుటుంబానికి అండగా ఉంటుందని మాజీ శాసనసభ్యులు తెలిపారు. కార్యక్రమంలో పెద్దపూడి మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ జకంపూడి రామ్మోహన్ రావు గారి 72వ జయంతి సందర్భంగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దపూడి మండలం నాయకులు, కార్యకర్తల సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలందరికీ కూడా దుప్పట్లు, అదేవిధంగా పళ్ళు, బ్రెడ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి రామ్మోహన్ రావు గారి గురించి చెప్పాలంటే మరి మనందరికీ కూడా తెలుసు. ఆయన మంత్రిగా పనిచేసిన టైంలో రహదారులు ఏ రకంగా డెవలప్ చేశారు, అదేవిధంగా ప్రతి కార్యకర్తని కూడా ఏ రకంగా ఆదుకున్నారు ఆయన డిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడాను అన్నది కూడా అందరికీ కూడా తెలుసు. అంతేకాకుండా తన విలువలను పాటించే వ్యక్తి. అందుగురించే మరి ఆయనకి ఆ రోజుల్లో ఎవరైతే మరి గురువుగా ఉన్నటువంటి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆయనకి పూర్తి సహకారం అందించారు చివరి క్షణం వరకు కూడా. అంతేకాకుండా ఈ రోజు వరకు కూడా ఆ కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి మరి వెన్నంటి ఉంటుంది. అటువంటి నాయకుడి యొక్క మరి జయంతి సందర్భంగా ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అదేవిధంగా ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు. జీవీఎంసీ 84వ వార్డు ఇన్ఛార్జ్ కోరుకొండ రాఘవ ఆధ్వర్యంలో కోట్ని వీధి రామాలయం వద్ద నుండి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ పాల్గొన్నారు. కోట్ని వీధి ప్రజలు భరత్ కుమార్ కు హారతులు ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలు మోసం చేస్తుందని ప్రతి ఒక్కరికి తెలిపారు. కోరుకొండ రాఘవ మాట్లాడుతూ బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లినప్పుడు సూపర్ 6 పథకాల కోసం కూటమి ప్రభుత్వానికి ఓటేసి మోసపోయామని ప్రజలే తెలియజేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో మందపాటి జానకి రామరాజు, జాజుల రమేష్, కొనతాల మురళీకృష్ణ, వేగి త్రినాథ్, కేఎం నాయుడు, బొడ్డెర శివ, కోరుకొండ రమేష్, మాధురి నాయుడు, అప్పికొండ రవి, మరిపల్లి శోభ, కేతిరెడ్డి ప్రసాద్, మునుస్వామి, కొనతాల సత్యనారాయణ, సూరిశెట్టి వికాస, మమ్మును పైడిరాజు, సేనాపతి సాయి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని అనకాపల్లి పట్టణం 84వ వార్డులో 84వ వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి కోరుకొండ రాఘవ్ గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున ఇక్కడ 84వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా అనకాపల్లి పట్టణం నుంచి, నియోజకవర్గం నుంచి కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ పాల్గొని ఈరోజు ఈ 84వ వార్డులో పర్యటించడం జరిగింది. ప్రజలందరికీ కూడా ఏ విధంగా మోసం జరిగింది, కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఏ అబద్ధపు హామీలు ఇచ్చి ప్రతి ఇంటికి కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు నమ్మరని సంతకం పెట్టి బాండ్ పేపర్లు అందజేశారు. సూపర్ 6 హామీలన్నీ కూడా జూన్ 2024 నుంచి అమలు చేస్తామని ఆ బాండ్ పేపర్ మీద సంతకం పెట్టారు. దాంతో ఆగకుండా ఇంటికి 6 పథకాలు వర్తిస్తే 6 పథకాలు ఇస్తాం, ఒక పథకంతో ఆపమని చెప్పి ప్రతి ఇంటికి దాదాపు సంవత్సరానికి 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు మీకు వస్తాయని అబద్ధపు హామీలు ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు అనేది ఈ పథకాలు అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలన్నటువంటి అబద్ధపు మాటలు చెప్పి ప్రజలు ఇంకా మోసం చేస్తున్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
తరపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రజలందరికీ మేము అండగా ఉన్నామని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు ఏ విధంగా మోసం చేశాడని వాళ్ళకి మళ్ళీ ఎలక్షన్ ముందు ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నిటినీ గుర్తుకు తెస్తూ ప్రతి హామీ అమలు చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకులు అందరం పోరాడతామని ప్రజలకు ధైర్యం చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ ప్రభుత్వం ఇదే విధంగా ముందుకు సాగితే ఇచ్చిన ఏ పథకం అమలు చేయకపోతే కనుక ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు. వాళ్ళకి ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసే వరకు మేము పోరాడతాం. ప్రజలందరికీ మేము అండగా ఉంటాం. ప్రతి కుటుంబంలో కూడా ఈరోజు పర్యటించాం. దాదాపు 2 గంటల నుంచి వాళ్ళందరూ కూడా పాపం బాధపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మేము కోల్పోయాం, అనవసరంగా మోసపోయి కూటమి ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తప్ప మా బాధలు పోవు అని చెప్పేసి ప్రతి ఒక్కరిలోనూ కూడా బాధ కనిపిస్తుంది. వాళ్ళందరి ఆశీస్సులు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందించి స్థానికంగా అనకాపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. ఈసారి మా ఆశీస్సులన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తామని తెలియజేయడం జరిగింది. వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ తప్పకుండా వాళ్ళందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకి, అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసి సపోర్ట్ చేసినటువంటి మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై జగన్. 84వ వార్డు పరిధిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం మా ప్రీతమ నాయకులు మల్సాల భరతకుమార్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఇంతమంది విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ప్రజలందరూ కూడా ఎంతో బాధలు పడుతూ భరతకుమార్ గారికి వాళ్ళ కష్టాలు చెప్పుకుంటున్నారు. మీరు చూశారు, ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక సమస్య, వాళ్ళకి ఈ పథకం రాలేదు, ఆ పథకం రాలేదని వీళ్ళు ఏదో నమ్మించి అబద్ధపు హామీలు ఇచ్చి ఏదో మోసపోటుగా 2-3 పథకాలు ఇచ్చారు. ఎవరికి ఈ పథకాలు అందలేదు. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్క కుటుంబం ఇక్కడున్న 350 గడపలో 50 గడపలు సుమారు లబ్ధి చేకూరితే 300 కుటుంబాలకు సమస్య ఉన్నది. ఆ సమస్య కూడా మీరు అందరూ కూడా చూశారు. రేపు రానున్న కాలంలో మా మందపాటి జానకిరామరాజు గారు కానీ, మా జాజుల రమేష్ గారు కానీ, మా కేఎం కానీ, మీ అందరం కూడా యువత అందరం కూడా కదిలి రేపు భరత్ గారిని అనకాపల్లిలో భారీ మెజార్టీతో గెలిపించి ఈ ప్రజలందరికీ ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరుస్తాం. తప్పకుండా ప్రజలందరికీ మాటిస్తున్నాం. భరత్ గారి ఆధ్వర్యంలో, భరత్ గారి ఆశీస్సులతో కూడా ఈ వీధిలో ఒక హాస్పిటల్ కట్టించాం. గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో 2 కోట్ల రూపాయలు పెట్టి పేదలకి హాస్పిటల్ వైద్యం ఫ్రీ, హాస్పిటల్ ఫ్రీ, మెడికలైజేషన్ ఫ్రీ. అలాగే మీరు ఈ వీధిలో ఎన్నో సంవత్సరాలు, సుమారు 10-20 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు కరెంట్ లేక. అలాంటిది 7,50,000తో ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ కూడా వేయించాం. అలాగే ఈ రోడ్డు చూసారు ఏ విధంగా ఉందో. వైఎస్ఆర్ ప్రభుత్వంలో అభివృద్ధి కోటిని వీధికి బ్రహ్మాండంగా జరిగింది. ఇప్పుడు రానున్న సంవత్సరాలు అయింది. పేదలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. హాస్పిటల్లో మాత్రలు లేవు, హాస్పిటల్లో కనీసం గార్డెన్ కూడా తీయించలేకపోతే మన కార్పొరేటర్ జాజుల రమేష్ గారికి చెప్పి ఆయన దగ్గరుండి రమేష్ గారి ఆధ్వర్యంలో మొత్తం అంతా తీయించానండి. రమేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రేపు రానున్న రోజుల్లో మళ్ళీ భరత్ గారిని గెలిపించి మరింత అభివృద్ధిని కోటిని మీద పయంగా దూసుకెళ్తుందని చెప్పి పెద్దాపురంలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. భాస్కర్ కాలనీలోని ముప్పన రామారావు వీవర్స్ కమ్యూనిటీ భవనంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశవ్యాప్తంగా పెద్దాపురం చేనేతకు గుర్తింపు వచ్చేలాగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎస్ఎస్ మోహన్ పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ ఎస్ఎస్ మోహన్ మాట్లాడుతూ ఒకప్పుడు పెద్దాపురానికి ఏ విధంగా గుర్తింపు వచ్చిందో అదేవిధంగా ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కృషితో పూర్వ వైభవం తీసుకువచ్చేలాగా చొరవ తీసుకుంటామని తెలిపారు. మరో ముఖ్య అతిథి డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో చేనేత పరిశ్రమ నిర్వీర్యం చేశారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చొరవతో చేనేత పరిశ్రమకు అండగా ఉండి కార్మికుల జీవన ప్రమాణాలు పెంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మాజీ ఆప్కో డైరెక్టర్ ముప్పన వీర్రాజు మాట్లాడుతూ చేనేతకు అన్ని రకాలుగా ఆదుకోవాలన్నారు. చేనేత జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పెద్దిరాజు జిల్లా వ్యాప్తంగా చేనేత పరిశ్రమను తీరుతెన్నులుగా వివరించారు. ఈ పలువురు చేనేత కార్మికులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ జయశంకర్ మరియు తదితరులు పాల్గొన్నారు. చేనేత కార్మికులకి 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కూడా కూటమి ప్రభుత్వం వారు అనౌన్స్ చేయడం జరిగింది. చేనేత కార్మికులందరి తరఫున కూడా కూటమి ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే ఇకపోతే ప్రస్తుత చేనేత పరిశ్రమ దాన్ని చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఆలోచించి మాకు మెయిన్ 30% డిబేట్ కావాలండి చేనేత సహకార సంఘాలకి. ఆ చేనేత సహకార సంఘాలకి కోట్ల రూపాయలు కూడా అవ్వదండి. మాకు 30 కోట్ల రూపాయలు 30% ఇస్తే ఆ చేనేత సహకార సంఘాలతో 100 కోట్ల వ్యాపారం నేను సొంతంగా చేసుకోగలమండి. అలాగే పావలా వడ్డీ బకాయిలు
ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయండి. అవన్నీ కూడా మాకు త్వరలో అరేంజ్ మీటింగ్ కూడా పెట్టుకుని మాకు మకాలన్నీ కూడా విడుదల చేస్తారని చెప్పి ఈ సభాముఖంగా మేము కోరుకుంటున్నానండి. ఈ కూటమి ప్రభుత్వంలో మా చేనేత సహకార సంఘాల బతుకులన్నీ కూడా మంచిగా బాగుపడతాయని చెప్పి 1 year నుంచి ఇక్కడ పనిచేస్తున్నా. నాకు రీసెంట్గా మొన్న ఢిల్లీకి పోయినప్పుడు మాత్రం తెలిసి. సో ఇంతసేపు ఇక్కడికి వచ్చిన తర్వాత ఉప్పాడ వీటి గురించి విన్నాను, కానీ పెద్దాపురంలో దేశంలో ఏ సూట్కి తీసుకోని క్వాలిటీ కానీ ఆ డిజైన్స్ కానీ ఇక్కడ కూడా చేస్తారు. దానికి కూడా ఒక నేషనల్ అవార్డు తీసుకోగలిగే స్థాయి ఉందని నాకు వెరీ రీసెంట్గా నేను మీ దగ్గర దాపలనే ఉంది. మొహమాట ఎంతసేపు ఎవరిని అడిగితే ఉప్పాడు నుంచి ఏదైనా శారీస్ పంపించేవాడిని. వాళ్ళు ఫస్ట్ టైం మొన్న విన్నర్స్కి అందరికి అమ్మాయిలు అనమాట, 19 ఏళ్ళ కన్నా తక్కువ అమ్మాయిలు అందరికీ మన జిల్లా నుంచి ఏమైనా పెడదామంటే నేషనల్ విన్నర్స్ పెద్దాపురం శారీస్ పెడదామని చెప్పి ఒక డేట్ పెట్టుకున్నాం. అందరికీ ఒక శారీ పెట్టి సో అంటే నేను ఎందుకు చెప్పానంటే జిల్లా కలెక్టర్గా నేను 1 year నుంచి ఉండి అది నాకు అంటే అది సిగ్నేచర్ యాక్చువల్లీ అంటే నాకు తెలియదు, అంటే ఏమంటారు తెలియతనమో లేకపోతే కూడా తెలియదు, కానీ నాకు కూడా తెలియని ప్రోడక్ట్ ఇంత పాపులర్ ప్రోడక్ట్ ఉంది. అలాంటిది బయట జనాలు ఎంతమందికి తెలుసుంటుంది అనేది నేను చెప్పదలుచుకున్న విషయం. మీకు అర్థమవుతున్నట్టు జనరల్ గా ఏ చిన్న జరిగినా జనరల్గా మనకు తెలుస్తూ ఉంటుంది. నాకు ఏదో మెసేజో లేకపోతే ఏదో వార్త ఆఫీస్ నుంచో ఎక్కడో నాకు తెలుస్తూ ఉంటుంది. అలాంటిది ఇంతమంది కుటుంబాలు ఇంత మంచి క్వాలిటీ ప్రోడక్ట్ పెట్టుకొని కొంత రికగ్నిషన్ రావాల్సినంత ఆ గుర్తింపు రావాల్సినంత రాలేదని నేను నిజంగా భావిస్తున్నాను. సో అందుకని మొన్న స్పెసిఫిక్గా ఆ రోజు ఢిల్లీకి కూడా స్పెసిఫిక్గా వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత దాన్ని సీఎం గారికి చూపించడం. సో కొంత మా వైపు నుంచి ప్రయత్నం చేయడానికి ట్రై చేశాను. బట్ ఈ సందర్భంగా నేను ముఖ్యంగా మెన్షన్ చేయాలనుకుంటే మా ఏడీ ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీలో తలెత్తిన కార్మికుల వివాదం నేటితో ముగిసింది. ఆర్డబ్ల్యూఎస్ కార్మికుల వివాదాస్పదమైన సమస్య ఇంజనీరింగ్ చీఫ్ హెడ్ గాయత్రీదేవి మరియు కాంట్రాక్టర్ రామారావు పంప్ హౌస్ వద్దకు చేరుకోవడంతో పరిష్కారమైంది. కార్మికులతో చర్చించి సమస్యను పరిష్కారం అయ్యేలా ఇరు వర్గాలతో గాయత్రీదేవి మాట్లాడారు. తద్వారా కార్మికులు నీటిని విడుదల చేశారు. 3 months నుంచి పెండింగ్ పేమెంట్స్ ఉన్నాయని వర్కర్స్ అందరు ఇమ్మీడియట్గా 100% 3 monthsది క్లియర్ చేస్తే తప్ప వాటర్ ఇవ్వము అనేసి కూర్చున్నారు. సో వాళ్ళని కన్విన్స్ చేసి పేమెంట్ కాంట్రాక్టర్తో ఇప్పిస్తామని చెప్పేసి ఇమ్మీడియట్గా వాళ్ళు మోటార్స్ అన్ని ఆన్ చేస్తారు. వాటర్ 104 ఆపరేషన్స్కి వెళ్ళేలా చూస్తున్నాం. నో ఇష్యూస్. మేడం వర్క్ ఆర్డర్ ఫైనల్ టెండర్ ఫైనల్ చేయకుండా పోవడం వల్లే బిల్లులన్నీ పెండింగ్లో ఉన్నాయి. దానికి ఈ కారణం అనేది ఒక వాదన లేదు అదేం లేదు, అదంతా జనరల్ ప్రొసీజర్ ఇష్యూస్ తప్ప నో ఇష్యూస్. ఏమన్నా ఉంటే నేను చూసి రిజాల్వ్ చేస్తాను. నో ఇష్యూస్. దీని కారణంగానే వాళ్ళకి పేమెంట్లు అది నాకు తెలిసి ఇష్యూ కాదు. జనరల్గా వాళ్ళు కాంట్రాక్టర్ కూడా ఇప్పటివరకు రెగ్యులర్గా పేమెంట్స్ ఇస్తున్నారు. ఈ 3 months ఇవ్వలేదు, ఇంక్లూడింగ్ దిస్ మంత్ కలిపి 3 months అన్నారు. సో జనరల్గా ఇష్యూ ఏం కాదు, చేసేద్దాం. ఏమైనా ఇష్యూస్ ఉంటే నేను పెత్తందారులు కుటుంబ కక్షపూరితంగా వ్యవహరిస్తూ దాడులకు తెగబడటం, కోర్టు కేసుల ద్వారా ఇబ్బందులకు గురి చేయడం, భౌతిక దాడులకు దిగడమే కాకుండా పంట పొలాలను ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ చర్యలకు పాల్పడిన బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సిపిఐ లిబరేషన్ రాష్ట్ర నాయకులు జనార్దన్ డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కేఈ చిన్నయ్యపాలెంకు చెందిన దళిత భూములను అదే ప్రాంతానికి చెందిన కొంతమంది పెత్తందారులు ఆక్రమించుకుని భౌతిక దాడులకు దిగడాన్ని నిరసిస్తూ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చెన్నకేశవరావుకు బాధితులు వినతి పత్రం అందజేశారు. తరచూ ఎటువంటి సంఘటనలకు పాల్పడుతున్న వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో కమ్యూనిస్టు పార్టీలు దళిత వర్గాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బాధ్యత కుటుంబాలు ముప్పం నూకరాజు, బైపా నరసయ్య, డొక్కా నూకరాజు, బొంకు శంకరయ్య, గంటా ముసరయ్య, పెద్ద ఎత్తున మహిళలు, దళిత బాధితులు పాల్గొన్నారు. ఆ భూమి తునిలో అసైన్మెంట్ కమిటీ ద్వారా చాలామంది దళితులకి ప్రొసీడింగ్స్ పట్టాలు ఇవ్వటం అనేది జరిగింది. ఆ పట్టాలు ఇచ్చినప్పటి నుండి కూడా వాళ్ళే సాగులో ఉన్నారు. మధ్యలో అడిగర్ల వాళ్ళు గజ్జిరెడ్డి కుటుంబీకులు కొంత గొడవ పెట్టిన తర్వాత అనేక తప్పుడు కేసులు కోర్టులో పెట్టిన ఆ కేసులన్నీ కూడా కోర్టు దళితులకు అనుకూలంగా కొట్టివేయటం జరిగింది. మళ్ళీ ఇటీవలి కాలంలో ఒక 2 నెలల నుండి
మళ్ళీ అడిగారుల వాళ్ళ కుటుంబీకులు మొత్తం దళితుల యొక్క పంటల్ని పాడు చేస్తూ ఉన్నారు. వాళ్ళు పోసుకున్నటువంటి ఆకుమల్లిని మొత్తం కూడా ట్రాక్టర్తో దున్నించి మొత్తం అంతా నాశనం చేస్తూ ఉన్నారు. దీనిపై జూన్ 20వ తేదీన కోటనందూరు ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ కంప్లైంట్ ఇచ్చినా సరే వాళ్ళని పిలిపించడం కానీ వాళ్ళతో మాట్లాడటం కూడా చేయలేదు ఎస్ఐ గారు. దాని మీద నిన్న మా వాళ్ళందరూ కూడా మళ్ళీ దళితులందరూ కూడా దమ్ము పెట్టుకోవడానికి వెళ్తే మళ్ళీ అడిగర్ల కుటుంబీకులు వచ్చి వాళ్ళని కులం పేరుతో తిట్టి రకరకాలుగా ఇబ్బందులకు గురి చేయడం అనేది జరిగింది. దీనిపై ఎస్ఐ గారిని కలిస్తే ఎస్ఐ గారి స్టేషన్లో లేరు. అందుకోసం తుని రూరల్ సిఐ గారి దగ్గరికి రావడం అనేది జరిగింది. ఈ సమస్య ఏదైతుందో ఇది ఆల్రెడీ కోర్టులో కూడా ఒక 2 నెలల క్రితం కోర్టులో కూడా దావా వేయటం అనేది జరిగింది. ప్రధానంగా ఓఎస్ నెంబర్ 183/2025 ఇటీవల కాలంలో జూలై 10వ తేదీన మాకు కోర్టులో కూడా దావా వచ్చింది. ఎవరైతే మాపై దాడి చేయడానికి వస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా కోర్టు నోటీసులు ఇప్పించడం జరిగింది. విఆర్ఓ గారికి ఇప్పించాం, తహసీల్దార్ గారికి, ఆర్డీఓ గారికి కూడా నోటీసులు ఇప్పించాం. కోర్టులో ఉండగా కూడా వాళ్ళు ఈరోజు వచ్చి మొత్తం దళితుల మీద దౌర్జన్యానికి పాల్పడటం అనేది జరుగుతూ ఉంది. తక్షణమే సిఐ గారు వాళ్ళని అరెస్ట్ చేయాలి. అదే రకంగా మండల అధికారులు, ఆర్డీఓ గారు కూడా ఆ దళితులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే దళితులతో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి నేను ఈ ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అనకాపల్లి డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రావణి మాట్లాడుతూ అనకాపల్లి మండలం కుంచంగి వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 20 లక్షల రూపాయల విలువ చేసిన 107 కేజీల గంజాయిని అనకాపల్లి రూరల్ పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. గంజాయి తరలిస్తున్న 2 మైనర్ బాలులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి గంజాయితో పాటు ఒక ఆటో సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ సమావేశంలో అనకాపల్లి రూరల్ ఎస్ఐ జి రవికుమార్, సిబ్బంది వి రాజబాబు, వి రవికుమార్, ఆర్కే నాయుడు అండ్ వెంకట్రావు, వై సోంబాబు పాల్గొన్నారు. రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక 107 కేజెస్ గాంజాయి దొరకడం జరిగిందండి. దాని టోటల్ వాల్యూ వచ్చి 5,35,000 అని మేము ఎస్టిమేట్ చేస్తున్నాం. దీంట్లో వచ్చి టోటల్ గా 3 అక్యూజ్డ్ ఉన్నారు. అందులో 2 వచ్చేసి జర్నైల్స్. సో వీఆర్ నాట్ డిస్క్లోజింగ్ ద నేమ్స్ ఆఫ్ దెమ్. ఒకరు వచ్చి ముంచింపుట్టు, ఇంకొకరు పెద్దబైలు మండలానికి చెందిన వాళ్ళు. అండ్ ఇంకొక అతను వచ్చేసి ఎప్పుడైతే మనం వెహికల్ చెకింగ్ చేస్తున్నామో ఆ రెస్పెక్టివ్ ఆటో నుంచి దూకి పారిపోవడం జరిగింది. అతను చెన్నై వాసుడిగా గుర్తించడం జరిగింది. అతనే యాక్చువల్గా సోర్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అంటే అతనే తీసుకొచ్చాడు. వీళ్ళిద్దరు పిల్లల్ని వాళ్ళు ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ కోసం యూజ్ చేసుకోవడం జరిగింది. అండ్ డెస్టినేషన్ చెన్నైకి తీసుకెళ్ళి అక్కడే అతను అమ్ముతాడు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అతను రాగానే మేము ఇన్ఫార్మ్ చేస్తాం. వాళ్ళ వయసు వచ్చేసి 16 ఏళ్ళు పిల్లలు ఇద్దరిది. ఒక ఆయన పెద్దబాయిలు, ఒక ఆయన ముంచింపుట్ట గ్రామానికి చెందిన ఆయన. అండ్ దీనికి సంబంధించి వీళ్ళ దగ్గర టోటల్ ఒక 107 కేజెస్ గాంజా, 200 రూపీస్ క్యాష్ అండ్ మొబైల్ ఫోన్ ఒకటి సీజ్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇదంతా ఒక ఆటోలో మూవ్ చేస్తున్నారు. సో మనకు ఆటో వెహికల్ చెకింగ్ లో దొరకటం జరిగింది. కుంచంగి దగ్గర దొరికింది. వీళ్ళ మీద పాత కేసులు ఏమైనా ఉన్నాయి మేడం? పాత కేసెస్ ఎటువంటివి లేవంటే ఇది ఫస్ట్ అఫెన్స్. ఈ జర్నైల్స్ మీద ఎవరైతే పారిపోయాడో అతని మీద కూడా ఎటువంటి కేసెస్ లేవు. అండ్ దీనికి సంబంధించి ఇన్స్పెక్టర్ రవికుమార్ గారు అండ్ హెచ్సి సోంబాబు అండ్ పిసి వెంకట్రావు అండ్ పిసి రాజాబాబు అండ్ ఆర్కే నాయుడు పిసి మంచి వర్క్ చేసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. పోరాట యోధుడు మాజీ మంత్రి దివంగత జక్కంపూడి రామ్మోహన్ రావు 72వ జయంతిని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంక గీతా సూచనలతో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల, అభిమానులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జక్కంపూడి జయంతిని నిర్వహించారు. ముందుగా జక్కంపూడి రామ్మోహన్ రావు చిత్రపటానికి పిఠాపురం మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులు గండేపల్లి బాబీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జ్యోతుల బాబులు, ముమ్మిడి శ్రీనివాస్ చేతుల మీదుగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తలిశెట్టి వెంకటేశ్వరరావు, కొత్తం దత్తుడు, కౌన్సిలర్లు బొజ్జ పెద్దకాపు, సామరావుతు లలిత, పెద్దపాటి రాజేష్, బోను దేవ, పెద్దపాటి నాగేశ్వరరావు, పచ్చిమల్ల అప్పలరాజు, బత్తుల సాయి, ఉలవల భూషణం, ఆనాల సుదర్శన్, మాదిరెడ్డి దొరబాబు, ముహిద్దీన్, వర్ధనేడి శ్రీను, పైల నాయుడు, మేడిశెట్టి ఉమామహేశ్వరరావు, వరద శేషు, కండపిల్లి చిన్నలోవరాజు, గ్రంథి గణేష్, భూషణ్, జహూరా అలీ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన జిల్లా ప్రెసిడెంట్గా, అదే రకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా, ఆయన మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా
పోరాటాల నుంచి వచ్చిన యోధుడిగా ఆయన చేసిన సేవలను ఈరోజు ఇక్కడ మరణం చేసుకోవడం జరిగింది. ఒక రాజకీయాల్లో ఒక సామాన్య పార్టీ కార్యకర్తకు జక్కపూడి రామ్మోహన్ రావు గారి జీవితం ఆదర్శప్రాయం. ఎందుకంటే ఆయన అతి సాధారణ కుటుంబం నుంచి చిన్నతనం నుంచి కాంగ్రెస్ పార్టీలో దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిగా అనుచరుడుగా ఈ జిల్లాలో ఒక కార్యకర్తగా తన జీవితం ప్రారంభించి అనేక రాజమండ్రిలో అనేక కార్మిక ఉద్యమాల్లో నాయకత్వ పాత్ర పోషించి కార్మిక నాయకుడిగా ఎదిగి 1989లో మొట్టమొదటిసారిగా ఆయన శాసనసభకు కడియం నియోజకవర్గం నుంచి ఎన్నికవడం జరిగింది. తదుపరి ఆయన వెనుతిడి చూడలేదు. ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన 1999లో కూడా కడియం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఒకే ఒక్క ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందడం. ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారు ఆయనకి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పచెబితే మాకు ఎప్పటికీ గుర్తుండిపోయే నాయకుడు రాజకీయాల్లో. ఆయన అనుచరులుగా మేమందరం పెరిగాం. ఆయన నాయకత్వంలోనే మేమందరం కూడా పనిచేసాం కాంగ్రెస్ పార్టీలో. ఆయన చేసిన సేవలు ఎప్పుడు మరలే. ఒక కార్యకర్త చిన్న ఫోన్ చేస్తే ఒక గంటలో పిఠాపురం నుంచి ఒక కార్యకర్త, గుర్తు తెలియని కార్యకర్త ఫోన్ చేస్తే ఆయన రాజమండ్రి నుంచి పిఠాపురం వచ్చి కలిసిన సందర్భాలు కూడా మేము చూసాం. ఒక కాయిన్ బాక్స్ నుంచి ఆ రోజుల్లో ఫోన్ వెళ్తే ఒక కార్యకర్తకి ఏదైనా ఆపద వచ్చిందంటే ఆయన వచ్చి వాలిపోయే విధానం, పార్టీని నడిపించిన తీరు రాజకీయ పార్టీలకు అన్నిటికీ కూడా వన్నె తెచ్చే విధంగా ఆయన నాయకత్వం. అందరూ కూడా ఆయన నుంచి స్ఫూర్తి పొందాలని, ఆయన నుంచి ఉన్న నాయకత్వం లక్షణాలన్నింటినీ కూడా కార్యకర్తలందరూ కూడా ఆయన్ని చూసి నేర్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా మేడం గీతా విశ్వనాథ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ కేక్ కట్ చేసి కార్యకర్తలంతా కూడా సంబరాలు జరుపుకోవడం ఘనంగా చేయడం జరిగింది. జక్కంపూడి రామ్మోహన్ రావు గారు 72 జయంతి సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు 3 మండలాలు 2 పట్టణాల నుంచి కూడా కార్యకర్తలు నాయకులు వచ్చి ఆయన చేసిన సేవలు ఏవైతే ఉన్నాయో, జక్కపూడి రామ్మోహన్ రావు గారు చేసిన సేవలు ఏవైతే ఉన్నాయో అన్నీ స్మరించుకుంటూ ఆయన చేసిన ఉద్యమాలు, ఆయన చేసిన నాయకత్వం, ఆ బాటలో కూడా కార్యకర్తలందరినీ కూడా మనం అందరూ కూడా నడాలని, ఆయన యొక్క స్ఫూర్తిని మనం తీసుకోవాలని, అలాగే ఆయన సుపుత్రులు మన జక్కంపూడి రాజా గారు, తర్వాత గణేష్ గారు, వీళ్ళందరూ కూడా మంచి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీలో మంచి లీడ్ చేస్తూ, అలాగే స్టేట్లో కూడా మంచి ఉన్నత పదవులు పొంది చాలా ఎదరికి తీసుకెళ్తూ ఉన్నారు. ఆ నాయకత్వం కూడా మనం చూసుకుని మనం అందరూ కూడా దాన్ని మనందరం పాటించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ 72వ జయంతి సందర్భంగా జోహార్ జోహార్. మా పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన శ్రీ వంగా గీతా విశ్వనాథం గారు ఆదేశం మేరకు మరి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు 72 జయంతి ఈరోజు మా పార్టీ ఆఫీస్ దగ్గర ఘనంగా మా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరి టౌన్ ప్రెసిడెంట్ గారు ఇలా మెసేజ్ ఇచ్చిన వెంటనే అందరూ వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినందుకు మరి పేరుని ప్రతి ఒక్కరికి కూడా నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే రామ్మోహన్ రావు గారు మంచి ఉద్యమ నాయకుడు. మరి ఆయన చేసే సేవలు ఈ పిఠాపురం నియోజకవర్గానికి ఎన్నో ఉన్నాయి. దానివల్ల ఈరోజు నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త కూడా మరి ఇలా మెసేజ్ పెట్టగానే వచ్చి జయంతిలో పాల్గొన్నారు. మరి రామ్మోహన్ రావు గారు అంటే మరి చాలా ఉద్యమ నాయకుడు. అలాగే మరి మంచి మంచి కార్యక్రమాలు చేసి ఈరోజు వాళ్ళ తనయుడు జగ్గంపూడి రాజా గారు కూడా మరి యువజన నాయకుడిగా ఈరోజు సేవలు అందిస్తున్నారు. మరిన్ని సేవలు జగ్గంపూడి రాజా గారు ఇంకా ప్రజల కొరకు మంచి సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి అందరికీ కూడా నమస్కారం. జగ్గంపూడి నాయకత్వం అంటే ఉన్నటువంటి పార్టీలోని పూర్తి స్థాయిలో కార్యకర్తకి భరోసాని తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుతం అతని యొక్క అంశతో ఉన్నటువంటి మనిషి ప్రస్తుతం జగ్గంపూడి రాజా గారు కూడా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన శాఖ కార్యక్రమంలో రన్ అవుతూ ఉన్నారు.
వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఏ ఒక్క కార్యక్రమానికి ఏ యువకుడికి అవసరమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ధీటుగా ఆ సమస్యని సమర్థవంతంగా ఎదుర్కొని నేనున్నాను అండగాని తెలియజేసేటువంటి మా నాయకుడి తరపు నుంచి కూడా. అల్లూరు జిల్లా అడ్డతీగల మండలంలోని గొంటువానిపాలెం స్థానిక జడ్పీ హైస్కూల్ ఆవరణ సమీపంలో చుట్టూ పిచ్చి మొక్కలు ఎక్కడికక్కడ మొలవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఏ క్షణం ఏం పొంచి వస్తుందని ఆందోళన చెందుతున్నామని విలేకరుల వద్ద వాపోయారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాల ఎత్తైన కొండపై ఉందని ప్రహరీ గోడ లేకపోవడంతో వర్షం పడిన ప్రతిసారి పాఠశాల సమీపమంతా వరద ప్రవాహంతో చిక్కుకుని విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. అంతేకాకుండా పాఠశాలలో మధ్యాహ్న భోజన వంటకాలు సరిగా లేకపోవడంతో కొందరు విద్యార్థులు ఇంటి నుండి భోజనం బాక్స్ తీసుకుని వెళ్తున్నారని అన్నారు. పాఠశాలలో పలు సమస్యలతో విద్యార్థులు సతమతం అవుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వెంటనే ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని విద్యా కమిటీ చైర్మన్ పైడియా వైస్ చైర్మన్ లక్ష్మి మరియు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు టేకుమూరి లక్ష్మి అండి. అడ్డతీగల మండలం గొంటువానిపాలెం గ్రామం నుండి. నాది విద్యా కమిటీ వైస్ చైర్మన్ అండి. నేను స్కూల్లో పరిస్థితి అయితే అసలు చాలా బాధాకరంగా ఉందండి. చుట్టూ తుప్పలు చాలా విపరీతంగా పెరిగిపోయినాయండి. ఏ అధికారికి చెప్పినా ఎవరు పట్టించుకోవటం లేదు. ఎవరికి చెప్పినా ఏమి తోసినట్టుగానే ఉంటున్నారు. అటు అధికారులైనా ఉపాధ్యాయులైనా. ఏమి పిల్లలు ఏది చెప్పాలనుకున్నా భయపడుతున్నారండి. ఫుడ్ విషయంలో కానీ ఏదన్నా కానీ వాళ్ళు పెట్టిన మంచిగా పెడుతున్నామని చెప్తున్నారు తప్ప అందులో ఏది సక్రమంగా లేదండి. బాయ్స్ టాయిలెట్ వచ్చినా బాత్రూమ్ వచ్చినా కొండకు వెళ్ళిపోమని చెప్తున్నారు. అక్కడ ఏది జరిగినా ఎవరు తీసుకుంటారండి రెస్పాన్సిబిలిటీ? అధికారులు న్యాయం చేస్తామని మేము ఆశిస్తున్నాము. కానండి, నా పేరు దూడి వరలక్ష్మి అండి. మాది అడ్డతీగల మండలం అల్లూరు సీతారామరాజు గారి జిల్లా అండి. గొంటువానిపాలెం అండి మా గ్రామము. మాకు ఇక్కడ జడ్బీ స్కూల్లోని మా పిల్లలకి నీటి వసతి అస్సలు లేదండి. స్కూల్లోని అన్ని నీటిలో ఒక ట్యాంక్ తోటి వాష్రూమ్స్కైనా అయ్యానండి, వంటకైనా అయ్యానండి, పిల్లలు తాగడానికైనా అయ్యానండి. సరైన ప్లే గ్రౌండ్ కూడా లేదండి ఆడుకోవడానికి. రేపు పొద్దున పడిపోతున్న పిల్లల భవిష్యత్తు ఏంటండి? కనీసం ఇంటికి వచ్చి కొడుకు నిండా తిన్నాం అమ్మ ఇయ్యాల అనే రోజు కూడా లేకుండా పోయిందండి మా దుస్థితి. పై అధికారులు దీన్ని మా సమస్యను మీరు తీసుకొని ఒక పరిష్కారం ఇస్తారని నేను కోరుకుంటున్నానండి. పిల్లలు ఒకటే చెప్తున్నారండి, నేను ఫుడ్ బాగుంటలేదని చెప్తున్నారండి. టాయిలెట్స్ లేనండి లేడీస్కి బాయ్స్కి అని మాట్లాడితేనేమో కొండకి వెళ్ళమంటున్నారంటే అక్కడ పురుగు పుట్ట పెడితే మా పిల్లలకి ఎవరండి బాధ్యత వహించేది? బాయ్స్ కి అయితే డోర్స్ లేవండి, గర్ల్స్ కి అయితే అసలే నీట్నెస్ లేదండి. ఇలాగైతే ఎలాగండి? మాట ఎత్తుంటేనేమో మేము వెళ్ళి చెప్పినా కూడా మేము అన్ని బాగానే చేస్తున్నానండి, ఇక్కడ అంత సదుపాయంగా ఉంది అంటున్నారండి. స్కూల్ గదులు క్లీన్ చేయాల్సిన ఆయమ్మలు కూడా మధ్య నుంచి వెళ్ళిపోతున్నారంటండి. ఉదయం సాయంత్రం తొడాల్సిన బాధ్యత ఆవిడండి, కానీ మా పిల్లల చేత తుడిపిస్తున్నారంటండి. ఇది ఎక్కడ న్యాయం అండి? దయచేసి ఇవన్నీ మీరు మీ దగ్గరకు వస్తే మా సమస్యకు పరిష్కారం చూపెడతారని కోరుకుంటున్నాను. గొంటువానిపాలెం అడ్డతీగల మండలం గొంటువానిపాలెం జడ్పీ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ అండి నేను. అయితే ఈరోజు మేము ఈ పాఠశాల పరిశుభ్రత విషయంలో చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నామండి. మేము ఇక్కడ స్కూల్లో గొంటువానిపాలెం స్కూల్లోని పిల్లలతోటి చాలా అధ్వానంగా మారింది పరిస్థితి. మేము ప్రధానోపాధ్యాయులు గారి దృష్టికి తీసుకెళ్ళినా సరే ఎవరు కూడా ఇక్కడ స్కూల్ చుట్టూ ఉన్న తుప్పల్ని క్లీన్ చేయించమని మేము అడిగినా సరే ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. తర్వాత గ్రామంలో ఎన్ఆర్ఈజిఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ గారికి కానీ తర్వాత ఉన్నత అధికారులకు కానీ మేము మనం చేసుకున్నాం. అయినా సరే మా మనల్ని ఎవరు కూడా ఖాతరు చేయట్లేదు. అయితే మాకు కావాల్సింది ఏంటంటే ఈ రోజుని పిల్లలు పాఠశాలకు వెళ్తున్నారంటే చుట్టూ విపరీతంగా ఈ తుప్పలవి పెరిగిపోయి అంటే రేపు పొద్దున ఏదన్నా పిల్లలకి జరగడానికి జరిగితే కారకులు ఎవరు? అధికారుల, ప్రభుత్వం? ఇది ఏమన్నా గవర్నమెంట్ స్కూల్ అనుకుంటున్నారా లేకపోతే గవర్నమెంట్ గోడౌన్ అనుకుంటున్నారా? గోడౌన్ అయితే ఏదన్నా వస్తువులు మనకు కావాల్సినప్పుడు తీసుకుంటాం వచ్చి. మరి పాఠశాల కదా డైలీ వచ్చే పిల్లలు కాబట్టి డైలీ పిల్లలు పాఠశాలకు వస్తున్నారు కాబట్టి రోజు తిరుగుతారు కాబట్టి ఇప్పుడు పిల్లలకి బయటికి మగ పిల్లలు కావాలంటే బయటికి టాయిలెట్ పోవాలంటే బయటికి పోవాల్సి వస్తుంది. విపరీతంగా తుప్పలు పెరిగిపోయి ఉన్నాయి. పెరిగిపోయి ఉన్న దాని మీద ఏ టైంలో ఏ పొరుగు పుట్ర కలిసిన బాధ్యత ఎవరిది? ఇది మేము ఎవరిని
మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదండి ఈ పరిస్థితి. తర్వాత ఏంటంటే ఇక్కడ మేము ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే మెయిన్ ఫుడ్ విషయంలో పిల్లలు చాలా తల్లిదండ్రులు కూడా చాలా మంది తల్లిదండ్రులు ఏమంటున్నారంటే మేము ఇంకా చెప్పి ఇంకా విసిగి వేజారిపోయి మేము మా పిల్లలకి మేమే క్యారెంట్ పెట్టుకుంటున్నామండి ఎందుకు వచ్చిందని చెప్పేసి తల్లిదండ్రులు వాళ్ళ బాధను చెప్తున్నారు. ఎందుకంటే మేము ఈ రోజుని చైర్మన్ గా ఉండి ఈ రోజు వరకు మేము వాళ్ళ స్కూల్లో పరిస్థితిని మార్చలేకపోయాం. ఎవరు కూడా మమ్మల్ని అటు ఉపాధ్యాయులు కానీ ఇటు అధికారులు కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. పిల్లలు భోజన విషయంలోని ఏ రోజైనా సరే మేము వెళ్ళినప్పుడు భోజన విషయంలో వెళ్ళినప్పుడు ఎలా ఉన్నది అని చెప్పేసి సక్రమంగా అడిగినప్పుడు ఈ ఉపాధ్యాయులు కూడా పిల్లల నోళ్ళకి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే పిల్లలు పూర్తిగా వాళ్ళ స్వేచ్ఛగా ఫ్రీగా మాట్లాడినట్లేదు ఉపాధ్యాయులు కూడా పిల్లల్ని. ఎందుకంటే వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు మా పిల్లలకి మేము సరైన భోజనం పెట్టలేకపోతున్నాం, కడుపు నిండా భోజనం చేయట్లేదు అని చెప్పేసి బాగా బాధపడుతున్నారు. స్వాతంత్ర అనంతరం పోస్టల్ శాఖ అనేక సేవలు అందిస్తూ అందరి అభిమానాన్ని మన్ననలు పొందింది. గత 50 ఏళ్ల నుండి ఉన్న రిజిస్టర్ పోస్టు సెప్టెంబర్ 1వ తేదీ నుండి కనుమరుగవుతుంది. ఈ నేపథ్యంలో మంగళవారం శ్రీకాకుళం జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ వండాన హరిబాబు మీడియాతో మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా పోస్టల్ శాఖలో అనేక సంస్కరణలు వస్తున్నాయని, రిజిస్టర్ పోస్ట్ స్థానంలో స్పీడ్ పోస్ట్ పనిచేస్తుందని చెప్పారు. ఉత్తర ప్రత్యుత్తరాలు కాలంలో రిజిస్టర్ పోస్టుకు ఎనలేని గుర్తింపు, గౌరవం, విలువ ఉండేదని అన్నారు. దేశవ్యాప్తంగా గడిచిన 50 ఏళ్లుగా దేదీప్యమానంగా సేవలు అందించే రిజిస్టర్ పోస్టు సేవలు కొనసాగించడం సాధ్యం కాదని ది ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నిన్న ప్రకటించడం పట్ల ప్రజలకు ఉన్న అపోహలు తొలగిపోవడానికి స్పీడ్ పోస్ట్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. దేశ ప్రజల సేవలో పోస్టల్ డిపార్ట్మెంట్ బ్రిటిష్ కాలం నుండి ఎనలేని సేవలు అందిస్తుందని హరిబాబు స్పష్టం చేశారు. వండాన హరిబాబు, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఈరోజు ఎప్పుడో గత 50 సంవత్సరాల నుంచి గ్రామీణ ప్రజలకు వివిధ రకాల గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి కోర్ట్, ఆనరబుల్ కోర్ట్స్ అందరూ ఒక నమ్మకంగా సెక్యూర్గా భావించినటువంటి రిజిస్టర్ పోస్ట్ సర్వీస్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా పోస్టల్ డిపార్ట్మెంట్ని ఒక కరెక్ట్ అండ్ యాక్యురసీ డెలివరీ చేయగలిగిన స్పీడ్ పోస్ట్ సర్వీస్లో మెర్జ్ చేయడం జరుగుతుంది. ఇందులో స్పీడ్ పోస్ట్ అనేది మనం అడ్రసీ స్పెసిఫిక్ కాదు కాబట్టి ఇంట్లో ఎవరికైనా కన్సర్న్ అడ్రసీ కన్సెంట్ ద్వారా మనం డెలివరీ చేయొచ్చు. రిజిస్టర్ పోస్ట్ అనేది గత 50 సంవత్సరాలుగా కూడా అన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఎస్పెషల్లీ ఆనరబుల్ కోర్ట్స్ అన్నీ కూడా వివిధ రకాల నోటీసెస్లు పబ్లిక్ డెలివరీ చేయడం కోసం వాడుతున్నారు. అది అడ్రసీ స్పెసిఫిక్, అంటే ఎవరి పేరు మీద వస్తుందో వాళ్ళకే డెలివరీ చేయాలి. సో దాన్ని డెలివరీ చేయడానికి మా దగ్గర కూడా ఒక 7 days వరకు పోస్ట్ ఆఫీస్లో పెట్టుకొని వితిన్ 7 daysలో ఎప్పుడైనా కూడా మీ అడ్రస్కి డెలివరీ చేసే ఒక అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పుడు రిజిస్టర్ పోస్ట్ అనేది స్పీడ్ పోస్ట్లో కన్వర్ట్ అయినా కూడా స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా మేము అంతే యాక్యురసీ, సెక్యూరిటీ సర్వీస్ అనేది ప్రజలందరికీ ఇస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. శ్రీకాకుళం డిస్టిక్లో ఉన్న ప్రజలందరూ కూడా మా పోస్టల్ డిపార్ట్మెంట్లో వస్తున్న అన్ని రకాల కొత్త ధనాన్ని కూడా వినియోగించుకొని మా దగ్గర ఉన్నటువంటి పోస్టల్ నెట్వర్క్లో ఉన్నటువంటి స్పీడ్ పోస్ట్, పార్సిల్, సిఓడి సర్వీసులతో పాటుగా మా దగ్గర ఉన్నటువంటి అన్ని చిన్న మొత్తాల పొదుపు ఖాతాలను కూడా వినియోగించుకుంటారని మరొకసారి వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వాడపల్లి వెంకన్న ఆలయం నందు ఘనంగా ముగిసిన పవిత్రోత్సవాల ముగింపు కార్యక్రమాలు. మహాశాంతి హోమం, పూర్ణాహుతి హోమం, ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు. కడప జిల్లాలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారానికి వెళుతున్న రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షుడిపై జరిగిన దాడిని ఖండించిన వైసీపీ నేతలు. జగన్ కు వస్తున్న ఆదరణ చూడలేక ఎటువంటి చర్యలు చేస్తున్నారన్న అనకాపల్లి జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు త్రినాథరావు. నకపల్లి తహసీల్దార్ కార్యాలయం బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయం సేకరణలో పాల్గొన్న అధికారులు. సిపిఎం, వైసీపీ ప్రజా సంఘాల నాయకులను గృహ నిర్బంధం చేయడంపై ఆవేదన వ్యక్తం చేసిన స్థానికులు.
తునిలో అట్టహాసంగా గాంధీ సాతరం నూతన పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకార మహోత్సవ వేడుకలు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే దివ్య సహకారంతో మెరుగైన సేవలు అందిస్తామన్న కమిటీ సభ్యులు. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. భారత్ సేవా సామ్రాట్ అవార్డు గ్రహీత, రాజకీయ దురంధరుడు, ప్రజా సేవకుడు, తాండవ మినీ ఆనకట్టు ప్రదాత, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, ఐటీఐ కళాశాలలకు కృషులుడు, ప్రజా పోరాట యోధుడు, మాజీ ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, జనసేన ముఖ్య నాయకులు శ్రీ తోట నాగేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుతూ ఇందుకూరి రవివర్మ, ఇందుకూరి సుధాకర్, రాజు, పాయకరావుపేట, అనకాపల్లి జిల్లా. భారత్ సేవా సామ్రాట్ అవార్డు గ్రహీత, రాజకీయ దురంధరుడు, ప్రజా సేవకుడు, తాండవ మినీ ఆనకట్టు ప్రదాత, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, ఐటీఐ కళాశాలలకు కృషులుడు, ప్రజా పోరాట యోధుడు, మాజీ ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, జనసేన ముఖ్య నాయకులు శ్రీ తోట నాగేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుతూ గొంతిన బ్రదర్స్, పాయకరావుపేట, అనకాపల్లి జిల్లా. భారత్ సేవా సామ్రాట్ అవార్డు గ్రహీత, రాజకీయ దురంధరుడు, ప్రజా సేవకుడు, తాండవ మినీ ఆనకట్టు ప్రదాత, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, ఐటీఐ కళాశాలలకు కృషులుడు, ప్రజా పోరాట యోధుడు, మాజీ ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, జనసేన ముఖ్య నాయకులు శ్రీ తోట నాగేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుతూ పాయకారావుపేట మెయిన్ రోడ్ మార్జిన్ చిల్లర వర్తక సంఘ సభ్యులు, ప్రెసిడెంట్ బొక్క గోవింద్, వైస్ ప్రెసిడెంట్ తువ్వాడ దావీదు, సెక్రటరీ గుల్లా నాగరాజు, జాయింట్ సెక్రటరీ కిల్లాడ రమణ, పాయకారావుపేట, అనకాపల్లి జిల్లా. Thank you.